ఈ బైబిల్ తేనెగూడు శనివారం కూడా పాడాం కదా. ఈ బైబిల్ తేనెగూడు, ఈ బైబిల్ రుచి మధురము, ఈ బైబిల్ తేనెగూడు, ఈ బైబిల్ చదివి తేనె కంటే తీపి చుంటే తేనెదారలు, బంగారం మేలిమి బంగారం. తేనె కంటే తీపి చుంటే తేనెదారలు, బంగారం మేలిమి బంగారం. బైబిల్ తేనెగూడు, బైబిల్ రుచి మధురము, బైబిల్ తేనెగూడు, ఈ బైబిల్ చదివి చూడు. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ యేసు ప్రభు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సకలాశీర్వాదములకు కారణభూతుడవు, ఉన్నవాడవు, అన్నవాడవు. యెహోవా నేను మార్పు లేని వాడిని కనుక యాకోబు సంతని మీరు లయముకారని సెలవిచ్చిన దేవుడవు. యేసు క్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకటి రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకు ఆయన ఒకటి రీతిగా ఉండని రాయబడిన నీ పరిశుద్ధమైన మాటను బడి స్తోత్రాలు. తన లోకములో దినములు, వారములు, మాసములు, సంవత్సరములు, పరిస్థితులు, ప్రజలు సమస్తము మారిపోయినప్పుడు కూడా మీరు మారని దేవుడుగా ఏకరీతిగా ఉన్నటువంటి వాడుగా ఉన్నందుకై మీ స్తోత్రాలు. దయలు మా తండ్రి, మరి అల్ఫయు ఒమేగా వెంటటి దేవుడవు, మృతుల్లో నుండి ఆది సంభూతులుగా లేచిన దేవుడవు, నమ్మకమైన మా తండ్రి, భూపతులకు అధిపతులకు రాజుగా ఉన్నందుకై స్తోత్రాలు. మృతునైతేని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడని సెలవిచ్చినటువంటి మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆశ్చర్యకడు, ఆలోచనకర్తవు, బలవంతుడైన దేవుడవు, నిత్యుడగు తండ్రివి, సమాధానకర్త, అధిపతివి, మా రక్షణకర్త, మా కొండ, మా కోట, మా దుర్గము, మా శైలము, మాకు ఎత్తైన ప్రాకారమైన తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో ఈ పాదాలకు వస్తున్నాం. వారం వెంబడి వారి కార్యక్రమంగా ఈ దినాల్లో అపోస్తల కార్యములు ప్రభా, మరి తండ్రి సంఘం యొక్క చరిత్ర మేము ధ్యానం చేస్తుంటుండగా ఎంతో దీవెనకరంగా చేయండి. 2వ అధ్యాయం 1వ అధ్యాయం ముగించి 2వ అధ్యాయం ఉంటుండగా ఈ దినం కూడా అనేకమైన సంగతులు మీ యొక్క ఆత్మ ద్వారా ఇవన్నీ గ్రహించడానికి కూడా మాకు సహాయం చేయండి. ఇది శక్తి చేత, బలము చేత కాకుండా మీ యొక్క ఆత్మ చేతని జరిగించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. మానవమాత్రమైన మాకు ఆత్మ సంబంధమైన సంగతులు గ్రాహ్యంలోని తీసుకొని రండి. అర్థం చేసుకోవడానికి కావాల్సినటువంటి మీ ఆత్మ సహాయాన్ని కోరుతున్నాము, కనికరించండి. దయలు మా తండ్రి, మర్చిపోయే వారం, మందుమతులం, అజ్ఞానులం, పాపులము, దుమ్ము వంటి వారం, ధూళి వంటి వారం, పెంటకొప్పల పురుగు వంటి వారం అని మీ సన్నిలేరికి ఒప్పుకొంచు తగ్గించుకుంటూ నీ వాక్యం చుట్టూ చేరుంటుండగా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచండి. ఆకలి కొన్ని వారిని మేళతో నింపండి. ఈ రీతిగా ఈ రాత్రి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించి సంధించి వారిని మీ కార్యం జరిగించమని సహాయపడమని అయోగ్యదాసనాన్ని ప్రత్యేకంగా మీరు జ్ఞాపం చేసుకోండి అయ్యా. మీ అమూల్య ప్రోక్షణ నాపై నిండారు కోరుకుంటూ తండ్రి, వాక్యం మీది, సన్నిధి మీది, ప్రజలు మీ వారు, సమస్తము నీవి. నేను వట్టివాడును, మట్టివాడును, దరిద్రుడను, దీనుడను, పెంటకొప్ప మీద పురుగు వంటి వాడిని ఒప్పుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ మహిమ యావత్తు శిలువ యేసు క్రీస్తు వారికి ఆరోపించుకుంటూ వాళ్ళ మీద తగ్గించుకుంటూ
మీ నామని ఘనపరుస్తూ ఆరాధిస్తూ పూజిస్తూ మరోసారి తండ్రి కరెంటు, మైకు, లైటు, లైవ్, వాతావరణం అన్నీ కూడా మీ స్వాధీనం ఉంచుకోండి. వచ్చిన ప్రజలకై స్తోత్రాలు. ఇంకెవరన్నా మీ ఏర్పాట్లు మార్గ మధ్యలో ఉంటే సకలు నడిపించి మీరే మహిం పొందమని, సహాయపడమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అతి వినముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పిల్లరా, మనము అపోస్తల కార్యాలు ధ్యానం చేస్తూ ఉన్నాము. మరి అపోస్తల కార్యాలు మొత్తం కూడా మనము మరి 3 భాగాలుగా విభజించినట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తల కార్యం మొత్తము 28 అధ్యాయాలు కలిగిన పుస్తకం. సంఘ చరిత్ర అనే విషయం కూడా మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. సంఘ చరిత్ర 28 అధ్యాయములు కలిగినటువంటి పుస్తకంగా మనం చూసాము. దాన్ని 3 ప్రధాన భాగాలుగా మనము విభజించాం. మొదటి నుంచి 7 వచనాల్లో యెరూషలేములో సంఘం అని, రెండవది 8 నుంచి 12 వచనాల్లో యోదయ సమరయాల్లో ఉన్న సంఘం అని, మూడవది 13 నుంచి 28 వచనాల్లో మరి అన్య దేశములు లేకుంటే భూదిగంతాల వరకు ఈ సంఘము వెళ్ళినట్లుగా ఈ 3 భాగాల్లో మనకు అర్థమవుతుంది. దీంట్లో మనము మొదటి భాగములో ఉన్నాం. మొదటి భాగములో మొదటి అధ్యాయం మనం ధ్యానం చేసాం. మొదటి అధ్యాయాన్ని మనం ఎన్ని భాగాలు చేసాము? 5 భాగాలు చేసాం. 5 భాగాలు 7 సంగతులు. మొదటి భాగం మొదటి 3 వచనాల్లో ఆయన పునరుత్థానమునకు సాక్షులుగా ఉండాలని. గత 4 నుంచి 8 వచనాల్లో మనం చూసాం. 4 నుంచి 8 వచనాల్లో పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానము. 9 నుంచి 11 వచనాల్లో ఆయన ఆరోహణమునకు సాక్షులు అని. తర్వాత 12 నుంచి 12 నుంచి 14 వచనాల్లో వాళ్ళు యెరూషలేములో ప్రార్థనలో ఉన్నట్టుగా. కాబట్టి మొదటి అధ్యాయము మొదటి 3 వచనాలు, 4 నుంచి 8 వచనాలు, 9 నుంచి 11 వచనాలు, 12 నుంచి 14 వచనాలు, 15 నుంచి 26 వచనాలు. మరి మనము 5 భాగాలుగా చేసాం. మొదటి 3 వచనాల్లో ఆయన పునరుత్థానాన్ని సాక్షులుగా ఉండాలి. రెండవ భాగంలో పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానం యొక్క నెరవేర్పని చూసాం. 3వ భాగంలో ఆయన ఆరోహణమునకు సాక్షులుగా ఉంటాం. 4వ భాగంలో వాళ్ళు యెరూషలేములో యేసు వెళ్ళిపోయిన తర్వాత యెరూషలేములో ప్రార్థనలో మేడగదిలో ఉన్నారు. ప్రార్థనలో ఉంటారని మనం చూసాం. 5వ భాగంలో వాళ్ళు చేసిన పనులు అక్కడ మనకి 3 విషయాలు కనబడుతున్నాయి. ఒకటి, వాళ్ళు ప్రార్థనల తర్వాత దేవుని చిత్తాన్ని తెలుసుకున్నారు, పనిని జరిగించారు, తర్వాత నూతన అపోస్తులని ఎన్నుకున్నారు అని మొదటి అధ్యాయం మనం కంప్లీట్ చేశాం. ఇదంతా కూడా చెప్పింది ఒకసారి మనం రిమైండ్ చేశాం. కాబట్టి ఇది మొదటి అధ్యాయం అయిపోయింది. ఇప్పుడు 2వ అధ్యాయం కూడా ప్రారంభించాం గత వారం. ఎవరన్నా రాని వాళ్ళు ఉంటే ఆల్రెడీ యూట్యూబ్లో ఉంది, తర్వాత మీరు చూడండి. ఎందుకంటే ఇవన్నీ తెలియకుండా మీకు మిగతా చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతారు. కానీ ఇవన్నీ ఆర్డర్లో వింటేనే మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు 2వ అధ్యాయం, మొదటి అధ్యాయము అయిపోయింది. మనం 2వ అధ్యాయాన్ని కూడా మనము 4 భాగాలుగా మనం చేసాం. 2వ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి? 47 వచనాలు ఉన్నాయి 2వ అధ్యాయంలో. ఈ 47 వచనాలను మనము మొదటి 2వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల్లో గత వారం మనం చూసాం. మొదటి 3 వచనాల్లో పరిశుద్ధాత్మను గురించిన వాగ్దాన నెరవేర్పు. పరిశుద్ధాత్మను గురించిన వాగ్దాన నెరవేర్పు. ఇది గత వారం మనం చూసాం. మొదటి 3 వచనాలు. కనుక ఇప్పుడు 2వ భాగము 2వ అధ్యాయము 4 నుంచి మనం చూసామంటే 13, 4 నుంచి 13 వచనాలు. ఇప్పుడు 2వ భాగం ఈరోజు మనం చూడబోతున్నాం. ఆల్రెడీ మనం మొదటి భాగం చూసాము. ఒకసారి అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం చూడండి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 3వ భాగం కూడా మనం జ్ఞాపకం చేస్తున్నాం. 2వ అధ్యాయము 14 నుంచి 40 వచనాలు 3వ భాగం. 4వ భాగం వచ్చేసి 2వ అధ్యాయము 41 నుంచి 47 వచనాలు.
కానీ ఇప్పుడు మనము మొదటి భాగాన్ని కంప్లీట్ చేసాం పోయిన వారం. ఈరోజు ఈ రెండో భాగాన్ని చూడబోతున్నాం. చూడండి, మొదటి నుంచి అపోస్తల కార్యం 2వ అధ్యాయం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 2వ అధ్యాయం మొదటి నుంచి. పెంతెకోస్తని పండుగ దినం వచ్చినప్పుడు అందరిని ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒకదని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూడి ఉన్న ఇల్లంతా నిండెను. మరియు అగ్ని జ్వాల వంటి నాలుకలు విభాగంపడినట్టు వారు కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలుగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్ని భాషలతో మాట్లాడసాగిరి. 2వ అధ్యాయం ఎలా ప్రారంభమవుతుందంటే పెంతెకోస్తు పండుగ దినము. పెంతెకోస్తు అంటే అర్థం ఏంటంటే 50వ దినం అని అర్థం. చెప్పిన పోయిన వారు ఎన్నో దినం అంట? 50వ దినం. పెంతెకోస్తు అంటే అర్థము 50వ దినం. ఇప్పుడు యేసు వారు భూమి మీద ఎన్ని దినాలు ఉన్నారు? లేచిన తర్వాత ఎన్ని దినాలు ఉన్నారు? 40 దినాలు ఉన్నాడు. యేసు వారు భూమి మీద లేచిన 40 దినాలు ఉన్నాడు. 40 దినాల తర్వాత వాళ్ళకి కనపడ్డాడు చాలా సార్లు. దాని గురించి వివరంగా చెప్పాం గత వారం. ఈ 40 దినాలతో ఇప్పుడు ఎన్ని దినం వచ్చిందంట? 50వ దినం. అంటే మధ్యలో ఎన్ని దినాల గ్యాప్ ఉంది? ఈ 10 దినాలు వాళ్ళంతా ఏం చేశారని చెప్పాము? ప్రార్థనలో ఉన్నారు. కాబట్టి 50వ దినములో పాత నిబంధనలు ఏమొస్తుందని చెప్పాము? 50వ దినమున ఏ పండుగ వస్తుంది? మొట్టమొదట పస్కా పండుగ. పస్కా పండుగ అయిపోయి వెంటనే ఏమొస్తుంది? పులియన్ రొట్టెల పండుగ, లేకుంటే పొంగన్ రొట్టెల పండుగ వస్తుంది. కాబట్టి ఆ పస్కా పండుగ అయిపోయిన తర్వాత ఆ పులియన్ రొట్టెల పండుగ వచ్చినప్పుడు ఆ పులియన్ రొట్టెల పండుగ లేకుంటే ప్రథమ ఫలాల పండుగ, ఆ పండుగ ఎందుకు ఏ దినం చేయాలని చెప్పాడు దేవుడు? ఎన్నో దినం రావాలంటే అది 7 × 7 7 వారాలు లెక్కించమన్నాడు. ఎన్నో దినం? 7 ఏళ్ళు 49. కాబట్టి 50వ దినం ఆ పండుగ చేయాలి. ఏ పండుగ అది? ప్రథమ ఫలాల పండుగ లేకుంటే పులియన్ రొట్టెల పండుగ. పంట వచ్చిన తర్వాత ఆ మొదటి పని తీసుకొచ్చి మందిరం అల్లాడించి దేవునికి అర్పణ అర్పించాలి. ఎన్నో దినం అంటే అది? 7 వారాలు లెక్కించిన తర్వాత. అంటే పస్కా పండుగ అయిపోయిన వెంటనే వచ్చే పండుగ ఏంటి? ప్రథమ ఫలాల పండుగ. అది 50వ దినం. ఎన్ని దినం అంటే అది? మనం లేవే కాండములు చూసాం. వాటి పాత నిబంధనలు కూడా 50వ దినంలో కొత్త ఫలాలు వస్తున్నాయి, ప్రథమ ఫలాలు వస్తున్నాయి అని చెప్పాం. ఆ ప్రథమ ఫలం కొత్త నిబంధనలు ఎవరు చెప్పండి? నిద్రించిన వాళ్ళు ప్రథమ ఫలము యేసు ప్రభువారి. కాబట్టి ఆ పండుగ ఎవరిని తెలియజేస్తా ఉంది? యేసు ప్రభువారిని. పస్కా పండుగ గత వారం కూడా చెప్పాం. పస్కా పండుగ అంటే పస్కా పశువు, అది నిర్దోషమైనగా ఉండాలి, ఏ దోషము లేకుండా ఉండాలి. అలాంటి పస్కను వధించాలన్నారు. కాబట్టి కొత్త నిబంధన యేసు వారి పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోష, నిష్కల్మతుడు, ఏ పాపము లేనివాడు. అందుకే మొదటి కొరింథీయులో క్రీస్తును మన పస్కా పశువు వధించబడి అంటాడు. కాబట్టి పస్కా పండుగ అంటే ఎవరు? యేసు ప్రభువారే. ప్రథమ ఫలాల పండుగ ఎవరు? యేసు ప్రభువారు. అంటే ప్రతి పండుగ కూడా యేసు ప్రభువుని తెలియజేస్తా ఉంది. కాబట్టి ఇప్పుడు 50వ దినమున పాత నిబంధనలో కొత్త ఫలం వచ్చిందని గుర్తుపెట్టుకోవాలి. ఏ ఫలం అంట? కొత్త ఫలం వస్తా ఉంది. ఇప్పుడు కొత్త నిబంధనలో కూడా 50వ దినం ఏమి రాబోతుంది చెప్పండి? ఏమి రాబోతుంది? కొత్త ఫలాలు రాబోతా ఉన్నాయి. క్రీస్తు అనేటువంటి ఆయన దేహములో దున్నబడుడు ద్వారా, ఆయన శరీరము పొడవబడుడు ద్వారా ఆ శరీరం నుంచి కొత్త ఫలాలు పుడతా ఉన్నాయి అనేది మనం 2వ అధ్యాయంలో చూస్తాం. కానీ ఇప్పుడు 50వ అధ్యాయము మనం ప్రారంభమవుతుంది 50వ దినాన. ఈ 50వ దినం ఏం జరిగిందంటే ఆల్రెడీ అందరూ కూడా యెరూషలేముకు వచ్చారు. ఆ ప్రపంచ దేశాల నుండి అందరూ కూడా యెరూషలేముకు పస్కా పండుగ కోసం వచ్చారు. ఆ దినం ఒక అద్భుతమైన సంగతి జరిగింది. ఏంటంటే ఆకాశం నుండి అకస్మాత్తుగా బలమైన గాలి, ఆ తర్వాత అగ్ని వంటి నాలుకలు విభాగింపబడి ఆ గాలిలో ఏ దేవుడు దిగాడు చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు. అందరు చెప్పండి, ఏ దేవుడు అంట? పరిశుద్ధాత్మ దేవుడు. ఎన్నో దినాన్ని దిగాడు? 50వ దినాన్ని దిగాడు. అంటే ఆ 10 రోజులు వారి మధ్య ఎవరు లేరు? పరిశుద్ధాత్మ లేడు, యేసు ప్రభు కూడా లేడు. కనుక వాళ్ళు ప్రార్థనలో ఉన్నారు. అందుకే లోకాసువార్త 24వ అధ్యాయం ప్రభు ఏం చెప్పాడంటే 24:49లో మీరు పైనుండి శక్తి పొందే వరకు ఎక్కడ నిలిచి ఉండాలి? యెరూషలేము పక్కన నిలిచి ఉండండి. శక్తి పొందిన తర్వాత మీరు సువార్తకి వెళ్ళాలి బయటికి. ఎందుకంటే ఆత్మ లేకుండా మీరేమీ కూడా చేయలేడు. ఆత్మ ఆదరిస్తుంది, ఆత్మ నడిపిస్తుంది, సర్వసత్యంలోనికి నడిపిస్తుంది, బోధిస్తుంది. కాబట్టి ఆత్మ పొందేవారు నిలిచి ఉండమన్నారు. 10 దినాలు నిలిచి ఉన్నారు. 10 దినాలు. ఇప్పుడు 50వ దినాన పరిశుద్ధాత్మ దేవుడు దిగాడు. దిగిన తర్వాత అందరి మీద దిగినప్పుడు అందరూ కూడా అంట వాళ్ళకి ఏ శక్తి వచ్చిందంట? వాక్ శక్తి. చెప్పండి, 4వ వచనం ఏ శక్తి అంటే? అది
వాక్శక్తి అంటే వాళ్ళు ధారాళంగా మాట్లాడుతున్నారు. వాక్శక్తి ద్వారా అందరూ కూడా ఏ భాషలతో మాట్లాడుతున్నారంటే వాళ్ళు 4వ వచనం చూడండి. అందరూ 2వ అధ్యాయం 4వ వచనం, అపోస్తలుల కార్యం 2:4. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో, అన్ని భాషలు అంటే వాళ్ళకి రాని భాషలు, అన్ని భాషలు అంటే అన్ని భాషల్లో మాట్లాడుతున్నారు. ఎన్ని భాషల్లో మాట్లాడుతున్నారు చెప్పండి వాళ్ళు? అన్ని భాషల్లో. అన్ని భాషలు అంటే మనకు 2-3 లాంగ్వేజెస్ వచ్చు, కానీ వాళ్ళు ఇప్పుడు ఎన్ని భాషలు మాట్లాడుతున్నారు? అన్ని భాషలు. ఎంత అద్భుతం! అన్ని భాషల్లో మాట్లాడంటే వాళ్ళంతా ఎవరు? అసలు సామాన్యమైన మనుషులు కదా, కనుక చేపలు పట్టిన వాళ్ళు కదా, అందుకే వాళ్ళు సామాన్యులు అన్నారు. ఎక్కువ మంది వాళ్ళు చేపలు పట్టేవారు. అలాంటి వారికి వచ్చినటువంటి యెరూషలేం అంతా జనం నిండిపోయారు. ఎట్లా వచ్చారంట యెరూషలేం? చూడండి 5వ వచనం, 2వ అధ్యాయం 5వ వచనం, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఆ కాలమున, ఏ కాలము? ఆ కాలం అంటే ఏ కాలము? పస్కా పండుగ కాలము. కనుక అది గుర్తుపెట్టుకోవాలి. ఆ కాలం అంటే పస్కా పండుగ వచ్చారు, అందరు పస్కా పండుగ వచ్చారు. అది అంటే పండుగ వస్తుంది, ప్రథమ ఫలాల పండుగ. కానీ ఆ కాలం అంటే పస్కా పండుగ అయిపోతుంది. ఆ కాలమున ఆకాశము కింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురముండరి. ఎక్కడి నుంచి వచ్చారంట ఈ యూదులు? ఎక్కడి నుంచి వచ్చారంటే ఆకాశం కింద నుండి ప్రతి జనములు. అది గుర్తుపెట్టుకోవాలి. అంటే ప్రపంచ దేశాలు ఉన్నటువంటి యూదులందరూ కూడా భక్తి కలిగిన వారు ఎక్కడ వచ్చారు చెప్పండి? యెరూషలేంకి వచ్చారు. దేనికోసం వచ్చారు చెప్పండి? దేనికోసం వచ్చారు? పస్కా పండుగ కోసం వచ్చారు. ఎందుకు అక్కడికే రావాలంటే కూడా చెప్పాను పోయిన వారం ద్వితీయోపదేశ కాండంలో. మీరు అక్కడికే యాత్ర చేయాలి, అక్కడికే మీ దశమ భాగాలు ప్రథమ ఫలాలు తేవాలని చెప్పారు ద్వితీయోపదేశం 12వ అధ్యాయంలో. ఎందుకంటే పస్కా పశువు వధించబడింది ఎక్కడ? యెరూషలేంలోనే. కనుక యేసు చనిపోయింది కూడా అక్కడ పస్కా పశువుగా యెరూషలేంలోనే. అందుకే యూదులు ఏ దేశం ఉన్నప్పుడు కూడా ఏం చేస్తారంటే వాళ్ళు యెరూషలేంకు ఖచ్చితంగా ఏ పండుగ వస్తారు చెప్పండి? వాళ్ళు పస్కా పండుగకి యెరూషలేం ఖచ్చితంగా వస్తారు. వాళ్ళు ఏ ప్రపంచంలో, ఏ ఖండంలో ఉన్న, ఏ ప్రాంతంలో ఉన్న. ఈ మధ్య నాకు తెలిసింది ఏంటంటే ఓటింగ్ సిస్టమ్ కూడా వాళ్ళు ఏ దేశంలో ఓటు వేస్తారంట యూదులు. కనుక ఇశ్రాయేల్ దేశం ఎలక్షన్ అనుకోండి, వేరే దేశం నుండి కూడా ఓటు వేస్తారంట ఆ దేశంలో ఉన్నటువంటి వారికి. అలాంటి సౌకర్యం కూడా ఉందంట. కాబట్టి అంటే చూడండి, వాళ్ళ ధర్మశాస్త్ర ప్రకారము ఏ దేశంలో ఉన్నప్పుడు కూడా పస్కా పండుగ ఖచ్చితంగా ఎక్కడ వస్తారు? యెరూషలేంకి వస్తారు. ఆకాశము కింద నుండి అన్ని జనములు, ప్రతి జనములో నుండి, ప్రతి ఖండములో నుండి, ప్రతి దేశంలో నుండి, ప్రతి రాష్ట్రంలోంచి యెరూషలేంకి వచ్చి కాపురం ఉన్నారు. ఆ పండుగ అయిపోతా ఉంది, పస్కా పండుగ అయిపోయింది, అందరు తట్టపుట్ట సర్దుకుంటారు వెళ్ళిపోదామని. ఈ టైంలో ఏ పండుగ ఎంటర్ అవుతుంది? ప్రథమ ఫలాల పండుగ. ఆ పండుగలో కొత్త ఫలం పరిశుద్ధాత్మ పైన దిగాడు. ఇప్పుడు కొత్త ఫలం ఆరంభం అయిపోతుంది. ఎప్పుడైతే వీళ్ళు తట్టపుట్ట సర్దుకుని వెళ్ళిపోదాం అనుకునే టైంలో పరిశుద్ధాత్మ దిగాడు. ఆ అగ్ని జ్వాల నుండి 4 విభాగించబడ్డాడు. వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే వచ్చిన వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. కాబట్టి వచ్చిన వాళ్ళు ఎవరంటే ఒక్క జాతి కాదు. ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి? వీళ్ళు ఆకాశము కింద నుండి ప్రతి జనములో. కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క యూదులు ఉన్నారు. రష్యా వాళ్ళకి లాంగ్వేజ్ వేరుగా ఉంటుంది, ఆఫ్రికా వాళ్ళకి లాంగ్వేజ్ వేరుగా ఉంటుంది. అలాగే ప్రతి ప్రాంతానికి భాష ఉన్నాయి కదా. దాదాపుగా 6700 భాషలు ఉన్నాయి ప్రపంచంలో. 6700 భాషలు. ఇప్పుడు వీళ్ళకి ఎన్ని భాషలు వచ్చు చెప్పండి? అన్ని భాషలు వచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడ ఆరంభం సంఘము? లోకల్లో, యెరూషలేములో, తర్వాత దేశము యోదయలో, సమరయ, గలిలయ, భూదిగంతాల వరకు వెళ్ళాలని చెప్పాడు కదా. కానీ వీళ్ళకి రాని భాష అంటే ఏమీ కూడా లేదు, అన్ని లాంగ్వేజ్లు మాట్లాడుతున్నారు. అప్పుడేం జరిగిందంటే చూడండి 6వ వచనం, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 6వ వచనం. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి ప్రతి మనుషుడు తన స్వభాషతో వారు మాట్లాడుదని కలవరపడి. ఏ శబ్దం కలిగింది వాళ్ళకి? ఆకాశం నుండి బలమైన గాలి వంటి శబ్దం. అందరూ చూశారు. అది అగ్ని జ్వాల 4. అందుకే దేవుడు పాత నిబంధనలు దిగి వచ్చినప్పుడు కూడా ఎట్లా వచ్చాడని చెప్పాను పోయేవాడిని చాలా రిఫరెన్సులు చూపించా. ఆయన అగ్ని రూపముగా వచ్చాడు, సనాయి కొండ మీద అగ్నితో దిగాడు, మేఘ స్తంభంలో ఉన్నాడు, రాత్రి అగ్ని స్తంభంలో ఉండి నడిపించుకుంటూ పోయాడు. ఏలే టైంలో ఎట్లా దిగాడు దేవుడు? బలమైన గాలి ఉరుములతో దిగాడు ఏలియాతో. మోసే టైంలో నిర్గమకాండం 3వ అధ్యాయంలో ఆ పొద మండుచుండెను కానీ అది
ఎవరు పొదలో ఉన్న అగ్ని ఎవరు? దేవుడు ఆయనే. అలాగే ఎన్నో సంగతులు మనం చూసాం. పాత నిబంధనలు ఆయన అగ్ని రూపకంగా వాళ్ళ మధ్యలో ఉన్నాడు. మోషే చెప్పాడు, మోషే రేపు సినాయి పర్వతం ఎక్కువ, నీతో ఎవడు రాకూడదు, నువ్వు ఒక్కడే రావాలి పైకి. కనుక ఎవడో కొండను తాకాడు వాడు ఏమైపోతాడు? చనిపోతాడు. కారణం ఏంటి? ఆ కొండ మీద నేను దిగుతాను అని చెప్పాడు. అందుకే దేవుడు మోషే ఇద్దరు కలిసి 40 దినాలు కొండ మీద ఉన్నారు. సినాయి పర్వతం 40 దినాలు. అందుకే ఇప్పుడు చూడండి, సినాయి కొండ అంతా నల్లగా మాడిపోయింది. కారణం ఏంటి? ఏం దిగింది దాని మీద? అగ్ని. కాబట్టి అందుకే కొత్త నిబంధనలు మన దేవుడు దహించు అగ్ని. కాబట్టి ఇప్పుడు అలాంటి అగ్ని జ్వాల నుండి 4 విభాగింపబడి పెద్ద శబ్దం వచ్చినప్పుడు ఈ శబ్దం అందరు విన్నారు. యెరూషలేములో అందరు విని కలవరపడుతున్నారు. శబ్దం విన్నారు. తర్వాత వాళ్ళ భాషలో మాట్లాడుతూ ఉంటే ఇదేంటి వీళ్ళు గలయలేదు కదా, ఇక్కడ లోకల్లో ఉండేవాళ్ళు కదా, వీళ్ళకి మన లాంగ్వేజ్ ఎలాగొచ్చింది అని చెప్పేసి వాళ్ళు కలవరపడుతున్నారు. చూడండి ఏం జరిగిందంట, 7వ వచనం. అంతటా అందరి విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుతున్న వీరందరూ గలయులు కారా. అంటే వీళ్ళంతా లోకల్ వాళ్ళు, ఎక్కడ ఉండేవాళ్ళు? యెరూషలేములో చుట్టుపక్కల ప్రాంతాలు ఉండేవాళ్ళు. వీళ్ళకి మన భాష ఎట్టవచ్చు? మనం ఎక్కడి నుంచి వచ్చాము? ఎక్కడ వచ్చారు వీళ్ళు? మిగతా వాళ్ళు ఆకాశం కింద ఉండి ప్రతి జనములో వేరే ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు. మన భాష వీళ్ళకి ఎట్ట వస్తుంది? వీళ్ళు గలయులు కదా, యెరూషలేము చుట్టుపక్కల తిరిగేవాళ్ళు కదా, వీళ్ళకి ఎట్ట వచ్చింది మన భాష అని చెప్పేసి కలవరపడుతున్నారు, విభ్రాంతి చెందుతున్నారు, ఆశ్చర్యపడుతున్నారు. ఇంకేమంటున్నారు చూడండి, మనలో ప్రతి వాడును తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుతూ మనం వినుచున్నామే, ఇదేమి? కాబట్టి వాళ్ళ మధ్య ఒక ప్రశ్న వచ్చింది. కాబట్టి వాళ్ళు ఏమంటారంటే, మనలో 8వ వచనం, మనలో ప్రతి వాడు తాను పుట్టిన దేశ భాషతో వీరు మాట్లాడుతూ మనము వినుచున్నామే. ఇప్పుడు వచ్చినటువంటి వారందరికి కూడా వీరు మాట్లాడే భాష అర్థమవుతుందా లేదా? అందరు చెప్పండి, అర్థమవుతుందా లేదా? అది పరిశుద్ధాత్మ అండి. నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు నేను పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నా అంటే నేను చెప్పే ఆ లాంగ్వేజ్ మీకు ఏమొచ్చి ఉండాలి? అర్థమై ఉండాలి. అది నిజమైన పరిశుద్ధాత్మ. ఇదే చాలా మంది శబరికి అని అంటున్నారు, ఆత్మచేత అనగా చప్పట్లు కొడతా ఉంటారు పరిశుద్ధాత్మ దిగిందని చెప్పేసి. కింద ఎవరికి అర్థం కాదు ఆ భాష ఏంటో. కాబట్టి నువ్వు నిజంగా పరిశుద్ధాత్మ అంటే కింద ఉన్న వాళ్ళకి ఏమవ్వాలి? ఇప్పుడు ఆ భాష వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళకి భాష. వాళ్ళు ఏమంటారంటే, వీళ్ళేంటి మన సొంత భాష, మన చైనా నుంచి వచ్చామనుకోండి, జర్మనీ, జపాన్, కనుక ఇలాగా మన భాష వీళ్ళకి ఎలా వచ్చింది అని చెప్పేసి వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. అంటే వీళ్ళు మాట్లాడే మాటలు, అపోస్తలులు మాట్లాడే మాటలు, భాషలతో వాళ్ళ భాషలో వాళ్ళకి ఏమవుతుంది? అర్థమవుతుంది. అది నిజమైన పరిశుద్ధాత్మ అంటే. అందుకే భక్సంగులు కూడా హెబ్రోన్లో కాన్వకేషన్ అయిపోయిన తర్వాత అందరు సేవకులందరూ వచ్చేవాళ్ళు. దాంట్లో తెలుగు వాళ్ళు ఉండేవాళ్ళు, ఇంగ్లీష్ ఉండేవాళ్ళు, నేపాలి ఉండేవాళ్ళు, రకరకాల భాషలు, అంతా భారతదేశం అంతా వచ్చేవాళ్ళు కదా. అన్ని భాషలు వచ్చినప్పుడు భక్సంగులు ప్రార్థన చేసేవాడు. వెళ్ళే టైం ఇచ్చేవారు, అందరూ ప్రార్థన చేసేవాళ్ళు అంట. ఇంగ్లీష్లో మొదలు పెట్టేవాడు, హిందీలోకి వెళ్ళిపోయేవాడు, తెలుగులోకి వెళ్ళిపోయేవాడు. ఆయనకి ఎన్ని భాషలు వచ్చి అన్ని భాషలు ప్రార్థన చేసేవాడు. ఇప్పుడు కూర్చున్న వాడికి ఇంగ్లీష్ అర్థమైంది, తెలుగు వాళ్ళకి తెలుగు అర్థమైంది, నేపాలి వాళ్ళకి నేపాల్ అర్థమైంది. అంటే ఏం చెప్పండి, వాళ్ళ భాషలో వాళ్ళకి ఆ ప్రార్థన అది అన్నమాట ఆత్మ అడిపింపండి. అంటే ఏదో శబ్దకి అడితే పరిశుద్ధాత్మ ఎగిరికి గెంతులేయటం కాదు, ఇదే అట్లా అయిపోయింది. కానీ ఎందుకంటే డాక్టర్ సరిగా లేవు చెప్పేవాళ్ళు కూడా. జనాలకు పిచ్చి జనాలు ఎట్లయిపోయారంటే, ఆ ఆత్మ దిగుతుందంట ఆ సంఘానికి వెళ్తే. ఆత్మ అసలు అక్కడ దిగటం కాదు. ఆత్మ ఎక్కడున్నాడు? మన మధ్య, మనతోనే ఉన్నాడు కదా. యేసు అన్నాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ పంపిస్తున్నాడు, మనతోనే ఉన్నాడు ఆయన. కాబట్టి ఇక ప్రత్యేకంగా పొందేదేం కాదు, ఆయన మనతోనే ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఏమైపోయిందంటే, వాళ్ళంతా వాళ్ళ భాషలతో మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యపోయారు. చూడండి ఎవరెవరు వచ్చారంటే అక్కడికి. 9వ వచనం. పార్తీయులు, మాదీయులు, ఏలామీయులు, మెసొపొతేమియా, యోదయ, కప్పదోకియా, పొంతు, ఆసియా, పుగ్రియా, పంపులియా, ఐగుప్తు అను దేశములందలి వారు, కురిన దగ్గర లిబియా ప్రాంతములందు కాపురమున్నవారు, రోమా నుండి పరవాసులకు వచ్చిన వారు, యూదులు, యోదయ మత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబ్బీలు మొదలైన మనం అందరము, ఇన్ని రకాల తెగల వారు వచ్చారు ఇప్పుడు యెరూషలేం. కనుక ఒకళ్ళు కాదు. కాబట్టి యెరూషలేం మొత్తం కూడా మనం చూసామంటే అనేకమైన ప్రాంతాల నుంచి మరి అనేక మంది వచ్చినట్లుగా మనం చదివాం. మనం గమనించామంటే ఇది యెరూషలేం. ఇది ప్రపంచానికి సెంట్రల్ పాయింట్.
చూడండి ఏ ప్రాంతాల నుంచి ఎవరెవరు వచ్చారనే విషయం మనకి ఇక్కడ మీకు క్లియర్గా మనం చూద్దాము. మొట్టమొదటిగా తూర్పు ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళు మనం చూసామంటే చూడండి, పార్తీయులు ఇంకా మనం గమనించామంటే ఆ వచనము 2వ అధ్యాయం. పార్తీయులు, మాదీయులు, ఏలామీయులు మనం గమనించామంటే పార్తీయులు, మాదీయులు, ఏలామీయులు, మెసపోతోమియా, వీళ్ళంతా కూడా ఇది తూర్పు ప్రాంతం నుంచి వచ్చారు. వీళ్ళంతా తూర్పు ప్రాంతానికి చెందిన వాళ్ళుగా మనకు అర్థమవుతుంది. పార్తీయులు, మాదీయులు, ఏలామీయులు, మెసపోతోమియాలు ఇది తూర్పు ప్రాంతం. నెక్స్ట్ ఉత్తరం వచ్చేసి మనం చూసామంటే ఉత్తరముగా కప్పదోకియా, పొంతు, ఆసియా. చూడండి, కప్పదోకియా, పొంతు, ఆసియా ఇదంతా ఉత్తర ప్రాంతంలో వచ్చారు. ఇది మనం చూసామంటే రోమా నుండి ఇంకా మనం చూసామంటే పశ్చిమంగా వచ్చినప్పుడు రోమా నుండి తర్వాత క్రేతు, వీళ్ళంతా కూడా పడమర ఈ ప్రాంతంలో వచ్చారు వీళ్ళంతా. ఇక్కడ మనం గమనించే అరబ్బీయులు, ఐగుప్తు వీళ్ళంతా కూడా దక్షిణ ప్రాంతం ఈ ప్రాంతాల నుంచి వచ్చారు. చూడండి, ఇప్పుడు ఇది యెరూషలేము కనుక ఇది ఎక్కడ ఉంది? ప్రపంచానికి సెంట్రల్ కనుక భూమధ్య రేఖ మధ్య భాగంలో సెంట్రల్ పాయింట్ యెరూషలేము. ఇప్పుడు తూర్పు నుండి మనం చూసామంటే మెసపోతోమియాలు, పార్తీయులు, మాదీయులు, ఏలామీయులు తూర్పు నుండి వచ్చారు. కప్పదోకియా, పొంతు, ఆసియా ఈ ప్రాంతాలు చెందిన వారు ఉత్తరం నుండి వచ్చారు. దక్షిణం అరబ్బీయులు, తర్వాత ఐగుప్తు కనుక వీళ్ళంతా కూడా దక్షిణ ప్రాంతంలో వచ్చినాక కురేనియా కనుక కురేనియా, లిబియా ఇవన్నీ కూడా దక్షిణ ప్రాంతం చెందిన వారుగా. లిబియా కూడా ఇక్కడే కనుక కురేనియా, లిబియా వీళ్ళంతా కూడా మన దక్షిణ ప్రాంతం నుంచి వచ్చారు. రోమా నుండి చూసామంటే క్రేతు, రోమా వీళ్ళేమో పడమర నుంచి వచ్చారు. ఇదన్నమాట. ఇప్పుడు మ్యాప్లో మనం చూసామంటే చూడండి, యెరూషలేము ఇక్కడ ఉంది. ఇక్కడ యెరూషలేము మూలం ఉందనుకోవద్దు, ఇది పౌలు ప్రయాణాలు కాబట్టి ఇక్కడ ఉంది. ప్రపంచ పడవలు చూస్తే యెరూషలేము ఎక్కడ ఉంటుంది? సెంట్రల్లో ఉంటుంది కనుక సెంట్రల్ కాబట్టి ఇక్కడ యెరూషలేము ఉంది. ఇప్పుడు యెరూషలేముకి తూర్పు ప్రాంతం చూడండి, తూర్పు ప్రాంతం వచ్చేసి ఏమని చదువుకున్నాం ప్రాంతాలు అవి. తూర్పు ప్రాంతం వచ్చేసి దీంట్లో కొన్ని లేవు. ఉత్తరం చూసామంటే పొంతు ఉంది కనుక పొంతు మనం చూసిన వాటిలో. ఇంకా కప్పదోకియా దొరికిందా? ఇది పౌలు ప్రయాణాలు కాబట్టి దీంట్లో అన్నీ లేవు కనుక ఇది ఆసియా ప్రాంతం కనుక ఈ ప్రాంతం నుంచి వచ్చారు. ఇటు వచ్చేటప్పటికి కింద ఐగుప్తు తర్వాత క్రేతు కనుక వీళ్ళంతా కూడా దక్షిణం కనుక క్రేతు, ఐగుప్తు నుంచి దక్షిణం వచ్చారు. లిబియా కూడా ఉందా? దీంట్లో మ్యాప్లో ఉందా? మ్యాప్లు లేదు కనుక మ్యాప్లో ఉన్నాయి. కింద చూడండి, లిబియా, కురేనియా, చూడండి లిబియా, వెరీ గుడ్. ఇక్కడ నుంచి చూడండి కనుక ఈ ప్రాంతానికి వచ్చారు. తర్వాత ఇక్కడ రోమా చూడండి, ఎక్కడంట రోమా అంటే ఇక్కడ చూడండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు యెరూషలేముకి. ఇక్కడికి ఇదే ప్రాంతము, ఇది పడమర, ఇదేంటి తూర్పు, ఇదేమో ఉత్తరం, ఇదేమో దక్షిణం. కాబట్టి దక్షిణం నుండి మనం చూసిన లిబియా, ఐగుప్తు, అరేబియా వీళ్ళంతా కూడా దక్షిణం అయితే, తూర్పు వచ్చేసి ఆసియా, తర్వాత మనం చూసాం కదా ఇంకా కప్పదోకియా, పొంతు, ఆసియా. వీడు తూర్పు నుంచి వచ్చేటప్పటికి మెసపోతోమియా, ఏలామీయులు వీళ్ళంతా తూర్పు నుంచి వచ్చినారు. కాబట్టి ఇలాగా ఈ ప్రపంచ నలుమూల నుంచి యెరూషలేముకి వచ్చారు. కాబట్టి అది సెంట్రల్ పాయింట్ అన్నమాట. అది మీ తర్వాత నెమ్మది చూడండి మీకు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇన్ని ప్రాంతాలు యెరూషలేముకి వచ్చారు. కాబట్టి ఇక్కడ సంఘం ప్రారంభమైంది యెరూషలేములో. ఎన్నో దినాన? 50వ దినాన. ఎంతమందితో? 120 మందితో. కనుక ఇదే ఏంటంటే మొట్టమొదటి సంఘం. కొత్త ఫలాలు రాబోతున్నాయి. కానీ ఇప్పుడు
ఈ అన్ని ప్రాంతాల నుంచి వచ్చే యెరూషలేముకి పస్కా పండుగ వచ్చారు. పస్కా పండుగ అయిపోయింది, అందరు తట్టబొడు సార్ వెళ్ళిపోయే టైంలో మరుసటి రోజు వస్తుంది కాబట్టి పండుగ వచ్చిన వాళ్ళు ఎవరు కూడా నైట్ వెళ్ళిపోరు, నెక్స్ట్ ఒక రోజు 2 రోజులు ఉంటారు కదా. కాబట్టి అట్లా ఉన్నారు వాళ్ళు. సర్దుకునే టైంకి ఆ పండుగ అయిపోయి వెంటనే ఏం దిగింది చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు దిగటము, తర్వాత వాళ్ళకి వాక్శక్తి రావటము, ఆ శబ్దం విన్న తర్వాత వీళ్ళంతా ఇదేంటని చెప్పేసి వాళ్ళకి ఆశ్చర్యం కలుగుతుంది. ఆశ్చర్యం కలిగి వాళ్ళంతా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళంతా మన స్వభాషలతో వీళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళు గలీలు కాదు, ఎక్కడున్న వాళ్ళు కదా, మనం ఎక్కడి నుంచి వచ్చాం కదా, వీళ్ళకి ఎట్లా అర్థమైంది ఈ మన భాష అని చెప్పేసి వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు అన్ని భాషలతో మాట్లాడడానికి వాళ్ళేం పవర్ఫుల్ మనుషులేం కాదు, వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే. కానీ ఇప్పుడు వాళ్ళ లోపల ఎవరున్నారు చెప్పండి? అది ప్రాముఖ్యం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి ఉండి మాట్లాడుతున్నాడు, కాబట్టి ఆత్మకార్యం జరిగిస్తున్నాడు. ఇప్పుడు మరి ప్రపంచ దేశాలకు ఎందుకు వెళ్ళిపోయారు యూదులంటే రాజుల చరిత్రలు చెప్పాం. రాజుల చరిత్రలో యేషులో ఉన్నటువంటి వారు యోధా రాజులు, చివరి రాజు తర్వాత యోధా ప్రజలంతా ఏ దేశానికి వెళ్ళిపోయారు చెప్పండి? బబులోనికి వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళని చదిరిపోయారని చూసాం. ఇశ్రాయేల్ రాజులు చూసాం. ఇశ్రాయేల్ రాజులు ఏమైపోయారు? ఏ చెరలోకి వెళ్ళారు? అషూర్ చెరలోకి వెళ్ళి తర్వాత ఏమైపోయారు? వాళ్ళంతా చెదిరిపోయారు. వాళ్ళే వీళ్ళు అన్నమాట. కానీ అట్లా ప్రపంచ దేశాలకు ఏమైపోయారు? యోధావారు చెదిరిపోయారు. ఇప్పుడు దేనికి వచ్చారు? పస్కా పండుగకి వచ్చారు. కనుక పస్కా పండుగకి ఆ పస్కా పండుగ వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగటము, వాళ్ళు మాట్లాడే చూడటము, కనుక వాళ్ళు ఆశ్చర్యపోయి ఇన్ని ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వారందరూ కూడా కిక్కిరిసిపోయింది యెరూషలేం. కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటే ఇక్కడ 3 రకాల ప్రజలు మనకు కనబడుతున్నారు ఈ ప్రదేశంలో. చూడండి ఏమంటున్నారు, చదివామంటే 11వ వచనం, క్రేతీయులు, అరబ్బీలు మొదలైన మనమందరము వీరు మన భాషలతో దేవుని కార్యములను వివరించడం మనం వినుచున్నామని చెప్పుకొనిరి. ఒక గుంపు ఏమంటున్నారంటే వీరు మాట్లాడేది వివరించేది ఏ కార్యాలంట చెప్పండి? ఒకటి ఏమంటున్నారు వాళ్ళు? దేవుని కార్యాలు వివరిస్తున్నారు. మనం కూడా సువార్తకి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు చూడండి, కొంతమంది ఉంటారు ఒక గుంపు, అయ్యా మా కోసం ప్రార్థన చేయండి, దేవుని నమ్ముకున్నారు కనుక మా కోసం ప్రార్థన చేయండి అని మనం సువార్త ప్రకటిస్తూ ఉంటే కొంతమంది టీ ఇస్తారు, టిఫిన్ పెడతారు, కొంతమంది కానుక ఇస్తూ ఉంటారు, వచ్చి మనకి మా కోసం ప్రార్థన చేయమంటారు. వాళ్ళంతా ఎవరు? వీళ్ళు దేవుని కార్యాలు వివరిస్తున్నారని గుర్తించే వాళ్ళు గుంపు ఉంటారు. కనుక అక్కడ కూడా అలాంటి వాళ్ళు వచ్చారు. ఆ యూదుల్లో కూడా ఈ భాషలంతా మాట్లాడడం చూసిన తర్వాత వీళ్ళు ఈ భాషలు కాదు, ఇన్ని భాషలు మాట్లాడుతున్నారంటే ఇది దేవుని గొప్ప కార్యమని కొంతమంది గుర్తించారు. ఇంకొంతమంది ఏమంటున్నారు చూడండి, 12వ వచనం, అందరూ విభ్రాంతి నుండి ఎటు తోచగా ఇదే మగును అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. కాబట్టి రెండో గుంపు ఉన్నారు. రెండో గుంపు ఏమంటున్నారంటే ఇదే మగునో తెలుసుకోవాలి. కాబట్టి మనం కూడా సువార్తకి వెళ్ళినప్పుడు రెండో గుంపు కూడా ఉంటారు. రెండో గుంపు ఎలాంటి వాళ్ళంటే ఏంటి వచ్చారు అసలు తెలుసుకోవాలి ముందు, అసలు అది సత్యమా అసత్యమా ఆ తర్వాత పక్కన పెడదాం, ముందైతే మనం ఏం చేద్దాం వెళ్ళి తెలుసుకుంటాం అనే వాళ్ళు కూడా ఉంటారు. కనుక తెలుసుకోవాలనేటువంటి వాళ్ళు. కానీ ఇప్పుడు ఇక్కడ ఒక అద్భుతమైన సంఘం మనం నేర్చుకోవాలి. ఇప్పుడు వీళ్ళంతా ఎక్కడున్నారంటే ఈ సంఘము 120 మంది సంఘం ఎక్కడున్నారంటే యెరూషలేములో అన్యులైన యూదుల మధ్య ఉన్నారు. చెప్పండి ఎవరంటే అన్యులైన యూదులు అక్కడ అప్పుడు ఎవరు నమ్మిన వాళ్ళు ఎవరు లేరు, యేసుని సిలువేశారు కదా అందరూ. కాబట్టి ఇప్పుడు వాళ్ళు కొత్తగా యూదులకు సువార్త వెళ్తుంది. కాబట్టి సువార్త వెళ్తుంది కాబట్టి ఇప్పుడు సంఘం ఎక్కడున్నట్టు? అన్యుల మధ్య, యెరూషలేములో చెప్పండి ఎవరి మధ్య? అన్యుల మధ్య ఉన్నట్టు. కాబట్టి ఇప్పుడు సువార్త అన్యుల మధ్యకి వెళ్తుంది. అందుకే యేసు వారు కొత్త నిబంధనలు ఏమంటాడంటే నేను నశించిన ఇశ్రాయేలు గొర్రెల వద్దకి వచ్చానన్నాడు. కనుక అందరికి మొట్టమొదటి ఎవరికి అవకాశం ఇచ్చాడు చెప్పండి? నశించిన ఇశ్రాయేలు గొర్రెల వద్దకి అన్నాడు. కారణం ఏంటంటే అది చెప్తాను, ఎందుకు వాళ్ళకి అంత ప్రాముఖ్యత ఇచ్చింది కూడా చెప్తాం. కానీ ఇప్పుడు మొదటి గుంపు ఏంటంటే దేవుని కార్యాలను చెప్తున్నారు. రెండో గుంపు ఏమన్నారంటే ఇదే మగును మనం కూడా పోయి తెలుసుకుంటాము. ఇక మనం ఏం నేర్చుకోవాలంటే సంఘముగా ఉన్నటువంటి మనము లోకం మనం చూసినప్పుడు ఇదేంటి, వీళ్ళ పద్ధతులు ఏంటి, వీళ్ళ కార్యక్రమాలు ఏంటి, వీళ్ళు చేసే విధానం ఏంటని మనల్ని చూసి అనేకులు ఏం చేయాలి చెప్పండి? నేర్చుకునే విధముగా సంఘములో మన బ్రతుకులు ఉండాలి, మన జీవితాలు ఉండాలి. కాబట్టి లోకం మనం చూసినప్పుడు ఇది నేర్చుకో, ఇదే మగును, వీళ్ళు చేసే కార్యాలు ఏంటి. మేము మా దగ్గర ఒక పర్యలు చేసాం. మా దగ్గర చనిపోయారు అనుకోండి, మా మందిరం నుంచి సమాధి పెట్టి ఏర్పాటు చేస్తాము. వచ్చిన వారందరూ కూడా బంధువులకి మందు నుంచి భోజనం ఏర్పాటు చేస్తాము. ఇక ఆ ఇంటి వాళ్ళు ఏం పట్టించుకోరు, వాళ్ళకి ఏముండదు, బాధలు ఉంటారు కదా, అన్ని మేమే చేస్తాం. అట్లా ఒక అన్ని కుటుంబం ప్రభుని నమ్ముకున్నారు, మా మధ్యకి వచ్చారు. ఆయన చనిపోయాడు.
వాళ్ళంతా అన్యులు అనమాట. వాళ్ళంతా ఫుల్గా తాగి అట్ట తిరుగుతున్నారు. అక్కడ వాక్యం చెప్తున్నాం, పాటలు పాడుతున్నాం, మమ్మల్ని అభ్యంతరం చేయలే. కనుక ఈ చనిపోయిన ఆయన యేసుప్రభుని నమ్ముకున్నాడు కాబట్టి ఆయన ఆ మతంలో కలిసిపోయాడు కాబట్టి వాళ్ళు చేసుకున్నారు అనుకున్నాడు. కాబట్టి పాటలంతా అయిపోయిన తర్వాత సమాధి కార్యాలయం చేశాము, మన పద్ధతులను చేసి నేనే చేశాను. అయిపోయిన తర్వాత ఎండగా ఉన్న చెట్టు కింద నిలబడ్డా. ఒక ఆయన వచ్చాడు, వాళ్ళ బంధువులు ఒక ఆయన, సార్ అసలు ఇలాంటిది మేము ఎప్పుడు చూడలేదు సార్, మీరు చూస్తూ ఉంటే మాకు వండర్ అయిపోయింది, మాకు ఆశ్చర్యం అయిపోయింది, మేము కూడా మీ దాంట్లోకి రావాలనిపిస్తుంది సార్ అన్నాడు. ఏం చూసి? సమాధి కార్యాలు చూసి. ఎందుకు అట్లాగ అన్నావన్నా అంటే, మా దగ్గర అయితే ఫుల్గా తాగడము, తన్నుకోవటము, డప్పులు గిట్లు అసలు ఏమి లేకుండా ఏం సార్ అసలు మీరే సమాధి చనిపోయినానికి మీరే సమాధి చేస్తున్నారు, మీరే స్నానం పోయించారు, మీరే బాక్సులో పెట్టారు, మీరే పాటలు పాడి మీరే తూపోతున్నారు, మీరే పెడుతున్నారు, ఇదేంటి సార్ అసలు ఇంత ప్రేమ మేము ఎక్కడ చూడలేదు, మేము కూడా మీ దాంట్లో రావాలనే విధంగానే ఈ కార్యాలు అన్నారు. నేను ఆశ్చర్యపోయి వాళ్ళకి సువార్త ఏం చెప్పలే, ఎవరు యేసుని నమ్ముకోమని. అసలు చూసిన విధానం చూసి వాళ్ళకి లోకం ఏమైపోయింది చెప్పండి, ఒక ఆలోచన వచ్చింది, మేము కూడా దీంట్లోకి రావాలి అని. కారణం ఏంటంటే వాళ్ళు చూసినటువంటి ఆ ప్రేమ, వాళ్ళ మధ్యలో టీలను అందించడము, భోజనం పెట్టడము, మనమే చేయటము. కనుక వాళ్ళ బంధువులు అందరూ చేయటం, సంఘం నిలబడినప్పుడు ఆశ్చర్యపోయారు. ఇప్పుడు నేను చెప్పదలసిన విషయం ఏంటంటే, లోకములో ఉన్నటువంటి వారికి సంఘముగా మనము ఎట్లా ఉండాలి చెప్పండి, వాళ్ళని ఆకర్షించుకునే విధముగా ఉండాలి. వీళ్ళు దేవుని నమ్ముకున్నారంట, దేవుని పరిచర్కి వెళ్తారంట, మందినికి వెళ్తారంట. కానీ మనము కూడా చెప్పండి వాళ్ళ దగ్గర అదేముందో తెలుసుకోవాలి అని వచ్చి నమ్ముకున్న వారు చాలా మంది ఉన్నారు చెప్పకుండానే. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది, లోకానికి మనం కూడా అలాగూ ఆకర్షించబడాలి. ఇప్పుడు ఒక గుంపు వచ్చారు, ఈ రెండో గుంపు ఏం చెప్పండి, మొదటి గుంపే ఆల్రెడీ దేవుని కార్యమని డిక్లేర్ చేసుకున్నారు. రెండో గుంపు ఏమంటున్నారంటే, ఇదే మగును మనం కూడా పోయి చూస్తాం పదండి, తెలుసుకుంటా పదండి అని రెండో గుంపు బయలుదేరింది. కాబట్టి ఇప్పుడు రెండో గుంపుగా లాగా మనం కూడా లోకములో ఉన్నాం. సంఘం ఎక్కడుందో మనం ఎక్కడున్నాము, లోకములో ఉన్నాం. కాబట్టి లోకము కూడా మన కార్యాలు చూసినప్పుడు, మన పనులు చూసినప్పుడు, మన సేవ చూసినప్పుడు మనం కూడా వెళ్ళి చూడాలి వాళ్ళది ఎట్లా ఉంది అని అనుకునే విధంగా మనము జీవించాలి. అది ఎలా సాధ్యమవుతుంది మరి? పరిశుద్ధాత్మ ద్వారా. చెప్పండి ఎలా సాధ్యమవుతుంది అది? పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మీయంగా మనం ఉన్నప్పుడు అనేకులు మనము ఆకర్షించవచ్చు. కాబట్టి ఇది రెండో గుంపు. ఇంకో గుంపు ఏమన్నారు చూడండి, ఇంకో గుంపు ఏమంటున్నారంటే 12వ వచనం 12 చదవండి. అందరూ భ్రాంతి నుండి ఎటు చోట ఇదే మగును అని ఒకరితో ఒకడు చెప్పుకొన్నది రెండో గుంపు. మూడో గుంపు, కొందరైతే వీరు కొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. కొంతమంది ఏమో వీళ్ళు మాట్లాడుతూ ఉంటే ఫుల్గా తాగారు, ఏదో కొత్త డ్రింక్ వేసినట్టున్నారు కాబట్టి కొత్త డ్రింక్ దొరికింది వీళ్ళకి, కొత్త డ్రింక్ తాగి ఊగుతున్నారు, మాట్లాడుతున్నారు అన్నాడు. కానీ మూడో గుంపు ఏంటంటే అపహాస్యం చేసేవాళ్ళు. మూడో గుంపు ఎవరంట? అపహాస్యం. మనం కూడా సువార్త చెప్తా ఉంటే ఏం చేస్తారు చెప్పండి, సువార్తకి వెళ్తే ఈ గుంపు కూడా ఉంటుంది. పావును పట్టుకో, తేలిని పట్టుకో, అద్భుతం చేయి, కనుక నువ్వు యేసుని చూసావా, నువ్వు పరలోకం పోయొచ్చావా, ఇవన్నీ ఏం చేస్తారు? అపహాస్యపు మాటలు అన్నమాట. ఇలాంటి వాళ్ళు కూడా మనకు తగులుతారు. కనుక ఈ మూడు గుంపులు లోకంలో ఉన్నాయి. మొదటి గుంపు దేవుని కార్యాలు అని గ్రహిస్తారు, ఎదిరించరు. రెండో వారు ఇదేంటో తెలుసుకోవాలని వాళ్ళ మధ్యకు వస్తారు. కనుక నిజంగా వాళ్ళు తెలుసుకున్నప్పుడే వాళ్ళు ఎవరు కూడా వెనక్కి వెళ్ళిపోరు. ఎందుకంటే అది బలవంతంగా తెచ్చేది కాదు కదా. యెహోవా ఉత్తమమైన రుచి చూచి తెలుసుకోమన్నాడు. కాబట్టి రుచి చూసిన తర్వాత వానికే టేస్ట్ అనిపిస్తే ఇంక వేరే వాడు చెప్తే బయటికి వెళ్తాడు. అందుకే చూడండి చాలా మంది మత మార్పులు చేస్తానంటే ఎవరిని మత మార్పు చేశాడు? ఎవడన్నా ఒక్కడన్నా మత మార్పుడు ద్వారా లోకి వచ్చి ఉన్నాడా? ఎంతకాలం మత మార్పులు చేస్తే లోకం యొక్క భ్రమ తప్ప వాళ్ళు రుచి చూసి వచ్చిన వాళ్ళు. చెప్పండి రుచి చూసి. అందుకే ఒక్కడ వెనక్కి వెళ్ళిపోయి యేసుని నమ్ముకున్న వాళ్ళు ఒక్కళ్ళు వెనక్కి ఉన్నారా? ప్రాణాలను పోగొట్టుకుని వెనక్కి వెళ్ళిపోయిన ఒక్కళ్ళు కూడా లేరు. కారణం ఏంటంటే వాళ్ళు రుచి చూచి ఎరిగిన వారు. అందుకే 34:8 వచనంలో యెహోవా ఉత్తమమైన రుచి చూచి తెలుసు. కానీ ఇప్పుడు మొదటి గుంపేమో దేవుని కార్యాలు అనుకుంటున్నారు, రెండో గుంపేమో ఇదే మగును అని చెప్పేసి ఆకర్షించబడుతున్నారు, మూడో గుంపేమో అపహాస్యము చేస్తూ ఉన్నారు. కాబట్టి యూదుల్లో రెండు రకాలైనటువంటి యూదులు ఉన్నారు. చెప్పండి యూదులు ఎన్ని రకాల యూదులు? ఆ 2 రకాల యూదులు మనం చూస్తాం. 2 రకాల యూదులు. ఒక యూదులు ఏంటంటే, ఒక గుంపు ఎవరంటే విశ్వాసులైన యూదులు. చెప్పండి ఎవరంట? విశ్వాసులైన యూదులు ఒక గుంపు అయితే, రెండోది అవిశ్వాసులైన యూదులు లేక ఎదిరించేవారు. అవిశ్వాసులు లేకుంటే ఎదిరించేవారు. అపోస్తలుల కార్యాలు కూడా మనకు ఈ 2 గుంపులు కనపడతాయి. యూదుల్లో కూడా ప్రకటించిన తర్వాత నమ్మారు, చాలా మంది నమ్మారు.
కాబట్టి ఉదాహరణగా పౌలు ఎవరు చెప్పండి, పౌలు ఎవరు? యూదుడు ఆయన. కాబట్టి మొదట ఏం చేశాడు? ఆయన యేసుని నమ్మిన వాడిని చంపాడు. తర్వాత ఏం చేశాడు? ఆయన రుచి చూసిన తర్వాత ఆయన మారిపోయాడు. కనుక ఆయన మారిపోయి ఆయన విశ్వాసం అయిపోయి అనేక విశ్వాసాలుగా మార్చాడు. కాబట్టి పౌలుకి ఎవరు చెప్పాలి. అందుకే గలతీ 1:15 పౌలు ఏమంటాడు? నేను నరమాతులతో నేను సంప్రదింపులు జరపలేదు. పౌలుకి సువార్త చెప్పింది ఎవరు? పౌలుకి సువార్త చెప్పింది ఎవరు? యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. ఆయనకి ఎవరు చెప్పాలా? దమస్కు పోతా ఉంటే దారిలో దమస్ మార్గంలో ఎవరిని పత్రికలు తీసుకున్నాడు? ఏ సభ దగ్గర? సన్హెడ్రిన్ సభ దగ్గర, ఆ మహాసభ దగ్గరికి వెళ్ళి కనుక పత్రికలు తీసుకుని క్రైస్తవులను చంపాలని చెప్పేసి అధికార పత్రాలు పట్టుకుని ఎక్కడ పరిగెడుతున్నాడంటే ఆయన దమస్కు దారిలో. ప్రభు చూశాడు, ఇలాంటి వాడిని పట్టుకుంటే ప్రపంచాన్ని మారుస్తాడు అని. ప్రభు పౌలుకి ఎవరు సువార్త చెప్పాల. యేసు ప్రభు స్వయంగా ఏం చేశాడు? ఆయనకి ప్రత్యక్షమయ్యాడు. దమస్కు ఎట్లా ప్రత్యక్షమయ్యాడు? ఒక వెలుగ్గా, గొప్ప వెలుగ్గా, ప్రకాశమానమైన వెలుగ్గా. ఆ వెలుగు పడిన తర్వాత ప్రభు నువ్వు ఎవడు అన్నాడు. అంటే నీ హింసించుతున్న యేసును. చూసారా, పౌలు మారిపోయాడు. ఆ వెలుగులకు వచ్చిన తర్వాత ఆ వెలుగులో పౌలు పాత జీవితం అంతా అర్థమైపోయింది. అర్థమైపోయి వెంటనే తన అన్నయ్య దగ్గరికి పోవటము, అది పౌలు మారిపోయాడు. ఇప్పుడు పౌలుని ఎవరన్నా యేసు దేవుడు కాదంటే ఊరుకుంటాడు పౌలు. కనుక ఇదే పౌలు వాళ్ళ మధ్యకి వెళ్ళి యేసు దేవుడు అంటే అందరూ భయపడుతున్నారు. అరే మొన్నటిదాకా యేసు చంపాడు కదా ఈయన, ఇప్పుడు వచ్చేయమంటున్నాడు యేసు దేవుడు ఏదో డ్రామా ఆడుతున్నాడు పౌలు, కాబట్టి మేము పౌలు నమ్మన్నారు. కనుక పౌలు మారిన తర్వాత కూడా యెరూషలేములో పెద్దలు తీసుకొచ్చారు. పేతురు అలా తీసుకొస్తా ఉంటే నిజంగా పౌలు మారాడంటే లేదు నిందా చంపినవాడు ఆయనే మనుషులు, కాబట్టి మేము నమ్మలేమన్నారు. అప్పుడు పౌల్ని కొంతకాలం పంపిస్తారు. నీ ప్రాంతం సొంత ప్రాంతం తార్సుపో, అక్కడ కొంతకాలం ఉండని మళ్ళీ తర్వాత పిలుస్తారు. అంటే పౌలు అంత కఠినంగా ఉండేవాడు, అలా చంపేవాడు. కానీ అలాంటి పౌలు మారాడు. కానీ ఇప్పుడు యూదుల్లో 2 రకాలైన యూదులు ఉన్నారు. ఒక రకమైన యూదులు అంటే విశ్వాసులైన యూదులు, రెండోవారు అవిశ్వాసులు లేకుంటే ఎదిరించేవారు. ఉదాహరణగా పాత నిబంధనలో యూదులు ఎట్లా ఉన్నారు? పాత నిబంధన పాటించే యూదులు చూడండి. తెస్సలోని పత్రిక, ఇప్పుడు తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక, మొదటి తెస్సలోనికైలు. ఈ యూదులు ఎలాంటి వాళ్ళు అంటే యేసు ప్రభువుని నమ్మని వాళ్ళు. 2వ అధ్యాయము 15-16 వచనాలు. మొదటి తెస్సలోనికైలు 2వ అధ్యాయం, మొదటి తెస్సలోనికైలు 2వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకుంటాం. మొదటి తెస్సలోనికైలు 2వ అధ్యాయం 15-16. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై మన ప్రభు అయిన యేసును ప్రవక్తలను చంపి మమ్మును హింసించి అన్యజనులు రక్షణ పొందుటకై వారితో కూడా మేము మాట్లాడకుండా మమ్మను ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కానివారు మనుషులందరికీ విరోధులనే ఉన్నారు. దేవుని ఉగ్రత తొదముట్ట వారి మీదికి వచ్చెను. ఇది ఎక్కడ జరిగింది? రాజుల చరిత్రలో జరిగింది. రాజుల చరిత్రలో ఆ యూదుల మీదకి ఏమొచ్చింది? దేవుని యొక్క ఉగ్రత వచ్చింది. కారణం ఏంటి? వారు ఎవరిని చంపారు? చెప్పండి, ఎవరిని చంపారు? ప్రవక్తలను చంపారుగా, యేసును చంపారుగా. కాబట్టి ఇదంతా పాత నిబంధన యూదులకి అయిపోయింది. ఆ యూదులు ఎలాంటి వారు అంటే యూదులు ఎల్లప్పుడూ పాపాలు చేసేవాళ్ళు. ఏం పాపాలు చేసే ఉదాహరణ చెప్పాను, రాజుల చరిత్రలు చెప్పాను. ఏమేం పాపాలు చేశారు వాళ్ళు? ప్రధానంగా యెహోవాను విడిచిపెట్టి, ఎంత పెద్ద పాపం అది. ఎల్లప్పుడూ కూడా వద్దయ్య అంటే ప్రతి రాజు ఏం పెట్టాడు? ఆ దూడలే కదా. అవి అలాగే ఎన్ని పాపాలు వాళ్ళు చేశారు? ఎల్లప్పుడూ పాపం చేశారు. యెహోవాను విడిచిపెట్టడం, మరొక దేవతను సేవించడం, అలా ఎల్లప్పుడూ పాపం చేస్తూ తర్వాత ప్రభు అయిన యేసును ప్రవక్తలు తీశారంట వాళ్ళు. పాత నిబంధనలో ఉన్నటువంటి యూదులేమో ఎవరిని చంపారు? ప్రవక్తలను చంపారు. కొత్త నిబంధన యూదులు ఎవరిని చంపారు? యేసుని చంపారు. 2 ఒకటే. కనుక వాళ్ళే ప్రవక్తలను చంపారు, వీళ్ళే యేసుని చంపారు. తర్వాత చంపడమే కాదంట, అన్ని జనులు రక్షణ పొందుటగా వారితో మేము మాట్లాడకుండా మమ్మల్ని ఆటంకపరచు. పౌలు స్వార్థకి వెళ్తా ఉంటే ఇక చేయడానికి వీల్లేదు, నువ్వు స్వార్థ కానీ మీ బోధ అక్కడ చేయడానికి వీల్లేదు అని చెప్పేసి అపోస్తుల కార్యాలయంలో కూడా అపోస్తులకు కూడా స్వార్థ ప్రకటిస్తూ ఉంటే వాళ్ళు ఒప్పుకున్నారా? ఎక్కడ వేశారు? వాళ్ళు తీసుకుపోయి జైల్లో వేశారు, ఖైదులు వేశారు, చెరసాలు వేశారు. ఇక్కడ చెప్పొద్దు అన్నారు, బెదిరించారు, పెత్తాలతో కొట్టారు. కారణం ఏంటి? మీరు ఎవరు చెప్పకూడదు కనుక. వాళ్ళ ప్రవక్తలు చంపారు, వీళ్ళు యేసుని చంపారు. ఎవరికి రక్షణ స్వార్థ చెప్పకుండా ఆటంకపరిచేవాడు యూదులు. ఈరోజు ఇశ్రాయేల్ దేశం పోయి మీరు చెప్పండి, యూరోతో వాళ్ళు ఆటంకానే ఉంటారు. కనుక వాళ్ళు ఒప్పుకోరు యేసుని కనుక యూదులు. కారణం ఏంటంటే వాళ్ళు పాత నిబంధనను పాటిస్తున్నారు.
కనుక మీరు యేసుని సిలువేశారంటే వాళ్ళు నమ్మరు. ఇంకేం చేస్తారు, దేవునికి ఇష్టలు కానివారు. చూడండి అసలు అంత ఇశ్రాయేల్ అంత వైభవంగా అంచేటువంటి ఇశ్రాయేల్ చివరికి ఏమైపోయారంటే దేవునికి ఇష్టలు కాకుండా అయిపోయారు. వాళ్ళ దేశమే లేకుండా అయిపోయింది. బబులోనికి ఇంకోళ్ళేమో అశూరుకి అప్పగించడం అంటే కారణం ఏంటి, దేవునికి ఇష్టం లేకే కదా. దేవుని సొంత ప్రజలని చెప్పాడు కదా, నాకు ఇష్టం లేదు మీరు కాదు, మీరు చెరలోకి వెళ్ళాల్సిందే. చెరలోకి పంపించాడు వాళ్ళని. తర్వాత అలాగా ఆ మనుషులందరికీ ఎట్లా ఉన్నారంట, విరోధులుగా ఉండి చివరికి ఏం పొందారంటే దేవుని యొక్క ఉగ్రత పొందారు. వీళ్ళు ఎవరంటే అవిధేయులైన యూదులు. చెప్పండి, ఎవరంటే వీళ్ళు అవిధేయులైన యూదులు. కాబట్టి రెండో రకమైన యూదులు మనం చూసినప్పుడు వెంటనే నమ్మి రక్షణ పొందినవారు. చెప్పండి, వెంటనే నమ్మి రక్షణ పొందినవారు. కానీ ఇప్పుడు మీకు ప్రశ్న రావచ్చు, మరి యూదులకి దేవుడు ప్రపంచం బైబిల్లో చాలా ఆధిక్యతలు ఇచ్చాడు కదా, ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది, యెహోవా రక్షణ నిన్ను పోలినవాడు ఎవడు అన్నాడు. మీరు తలగా ఉంటారు కానీ తోగ్గా ఉండరు అన్నాడు. మరి ఈ వాగ్దానం ఏంటి? యూదులకి ప్రపంచంలో ఉన్నటువంటి వారు డిఎన్ఏ వేరే, యూదుల డిఎన్ఏ వేరే. కానీ అంత ఆధిక్యత మరి యూదులకి ఎందుకు ఇచ్చాడు? కాబట్టి యూదులకి మిగతా ప్రజలకి యూదులకు ఉన్న వ్యత్యాసం ఏంటి అని ఆలోచించినప్పుడు యూదులకి అంత ప్రాముఖ్యత ఎందుకు ఇచ్చాడంటే యూదులకి యూదుల నుంచి ఏమి రావాలి చెప్పండి. యోహాను 4వ అధ్యాయంలో రక్షణ యూదుల్లో నుండి కలుగుతున్నది. చెప్పండి, రక్షణ ఎక్కడ రావాలంట? యూదుల నుంచే రావాలి. యేసు ఎక్కడి నుంచి రావాలి? ఏ గోత్రం నుండి రావాలి? యోధా గోత్రం నుండి రావాలి. కాబట్టి దానికోసమే యూదులకు ప్రత్యేకత అంతే. కనుక వాళ్ళే ఇంకా స్పెషల్ ఏమి కాదు యూదులు మనకంటే. యూదుల్లో నుంచి యేసు రావాలి. అందుకే యోధా వంశం అనేది లేకుండా ఇశ్రాయేలు పూర్తి నిర్మూలన చేయాలని ఇప్పుడు హమాస్ వాళ్ళు కాదు, పాత నిబంధన చరిత్రలో కూడా ఎంతో మంది యూదుల మీద కుట్రలు పన్నారు. ఉదాహరణగా ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తాం. ఎస్తేరు గ్రంథంలో అసలు యూదులే లేకుండా ఇశ్రాయేల్ లేకుండా చేయాలనుకున్నాడు. ఎవరా వ్యక్తి? హామాను. మొత్తాన్ని చంపాలనుకున్నాడు. చట్టం మార్చేసాడు రాజుతో. రాత్రి చట్టం తారుమారైపోయింది. రాత్రి నిద్రపట్టలేదు. ఆ చదివాడు. ఆ మొద్దుకాయ అనేవాడు రాజు మీద పుట్ట జరుగుతూ ఉంటే తప్పించినందుకు గాను ఆ గ్రంథాలు తెప్పి చదివిన తర్వాత ఈ మొద్దుకాయకి ఏమన్నా చేసామని అన్నాడు. ఏం చేయలేదు అన్నాడు. అర్జెంట్కి పిలవండి, అతను గుర్రం మీద ఎక్కించండి, రాజవత్తాలు వేయండి కనుక అని చెప్పేసి మొత్తాన్ని హైలైట్ అయిపోయాడు. ఈ సంగతి హామాను తెలిసిన తర్వాత అమ్మాయికి నేను యూదులను ఏమి కూడా చెయ్యలేను. హామాని భార్య కూడా అంటది. ఏమంటది? ఆ వ్యక్తి యూదుడైతే అతని మీద నీవు జయము పొందలేవు. కారణం ఏంటంటే యూదులను చంపాలని ఈ రోజు కాదు, ఎప్పటి నుంచేది? అప్పటి నుంచి కూడా ఉంది. కానీ దేవుడు ఆ గోత్రాన్ని అలా కాపాడుకుంటూ వచ్చాడు. కారణం ఏంటంటే ఆ యూదుల నుంచే, యోధా గోత్రం నుంచి ఎవరు రావాలి? యోధా గోత్రపు సింహం. కనుక ఆయన రావాలి కాబట్టి, యోధా వంశం నుంచి రావాలి కాబట్టి వాళ్ళకి ప్రత్యేకత ఇచ్చాడు. ఉదాహరణ అంతే కదా. మరి అంతగా కాపాడు వచ్చినందుకు మరి యేసు వారు వాళ్ళకి ప్రాముఖ్యత ఇవ్వాలిగా. ఉదాహరణ చూడండి, ఒక సెల్ ఫోన్ బుక్ చేసాము. ఈ సెల్ ఫోన్ బుక్ చేసిన తర్వాత ఒక బాక్స్లో వస్తుంది. ఆన్లైన్లో బుక్ చేసిన మనం కొన్న బాక్స్లో. ఇప్పుడు బాక్స్లో ఇది బాక్స్ అనుకోండి, ఈ బాక్స్లో సెల్ ఫోన్ ఉంది. సెల్ ఫోన్ ఉంటే దీన్ని ఎటువంటి పడేస్తామా? జాగ్రత్త తీసుకొస్తామా? జాగ్రత్త తీసుకొస్తాం, అటు పడేస్తామా? ఎందుకు? లోపలేముంది? బాక్స్ దెబ్బతలిదని పడుకున్నావా? బాక్స్ దెబ్బతలిదని నెమ్మదిగా పెడతావా? లేదా ఫోన్ ఉందని లోపల? ఫోన్ ఉందని ఫోన్ తీసేసిన తర్వాత బాక్స్ పడేస్తాం. ఇక విలువ ఏమి లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. బాక్స్ లోపల ఏముంది? సెల్ ఫోన్ ప్రాముఖ్యం కాబట్టి బాక్స్ని చాలా భద్రంగా తీసుకొని రావాలి. ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత సెల్ ఫోన్ బయట తీసిన బాక్స్ ఏం చేస్తాం? ఎక్కడనే పడేస్తాం. ఎందుకు? దానికి ఏమి లేదు, వాల్యూ లేదు. వాల్యూ ఎంతసేపు ఉంది దానికి? ఫోన్ దాని లోపల బాక్స్ ఉన్నంతసేపే. ఇక మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, యూదులకు కూడా యేసు వారి భూలోకానికి వచ్చిన తర్వాత సిలువేయబడినంత వరకు వాళ్ళకి ప్రాముఖ్యత ఇచ్చాడు. యేసు వారు సిలువేసిన తర్వాత ఇక యూదులకి ఏం లేదు చెప్పండి. వాళ్ళకున్న ప్రత్యేక హోదా రద్దు అయిపోయింది. ప్రత్యేక హోదా అంటే ప్రపంచంలో మీరు హైయెస్ట్ అన్నాడు కదా, మీరు ఉన్న తలగా అన్నాడు కదా. ఆ యేసు సిలువ తర్వాత అంటే క్రీస్తు 30లో యేసు వారిని సిలువేశారు. సిలువేసిన తర్వాత ఇక యూదులకు ప్రత్యేకత ఏమీ కూడా లేదు కొత్త నిబంధనలు. అందుకే ఏమన్నాడంటే బాప్తిసం పొందిన యూదులని, గ్రీస్తని, హెల్లేడియని, దాసుని, స్వతంత్రని భేదము లేదు. క్రీస్తుని అందరూ కూడా సమానమే. చూసారా? అందుకే ఎఫెసీయుల 2వ అధ్యాయం మనం చదువుతాం. 2వ అధ్యాయంలో యేసు వారి సిలువ ఆ మధ్యపు గోడను పడగొట్టి మన ఉభయలను చేసిన ఉభయలను ఏకం చేసింది. ఇప్పుడు ఆ సత్యం యూదులు చెప్తుంది నమ్మరు వాళ్ళు. కాబట్టి మీరు ఒకటే కొత్త నిబంధనలో
యేసు నమ్మిన వాళ్ళు యూదులు సేమ్ కనుక వాళ్ళకి హై ఏమి లేదు, కనుక హైయెస్ట్ హై క్వాలిటీస్ ఏమీ లేవు. కనుక యేసు సిలువు ద్వారా యేసు సిలువు అయిపోయిన తర్వాత ఇక యూదులు కనుక అంటే ఆ బాక్స్ అంతసేపు యేసు వాళ్ళలో ఉన్నాడు కాబట్టి వాళ్ళ మోసుకుంటూ వచ్చారు కాబట్టి అందుకే యేసు ఉన్నాడు. మొట్టమొదటి సువార్త ఎవరు చెప్పాలి చెప్పండి? మొట్టమొదటి సువార్త ఎవరు ప్రకటించమన్నాడు శిష్యులతో? నశించిన యూదుల ఇశ్రాయేలు వద్దకే మీరు మొట్టమొదట వెళ్ళండి. ఎందుకంటే పాప అప్పుడు దాకా నన్ను మోసారు కదా, నన్ను ప్రపంచం తీసుకొచ్చారు కదా, పాప నా కోసం ఎన్నో దెబ్బలు తిన్నారు కదా, ఎన్నో అవమానాలు పొందారు కదా. మనం కూడా చూడండి, ఎవరు నేను మోసుకొచ్చాడు అనుకోండి, రాగా నేను చేస్తాను వాడికి, పాప నీళ్ళు తాగు, టీ తాగు, ఎందుకు పాప కష్టపడి మోసుకొచ్చాడు ఇంట్లో అన్నీ కూడా ఒకటి పంపం కనుక ఏదో ఒకటి ఇస్తాం ఆయనకి, ఏదో పెట్టాలనిపిస్తుంది. ఇంకా ప్రభుత్వం తీసుకొచ్చాం అనుకోండి, పాప ఈయన తీసుకొచ్చాడని చెప్పి కాసేపు కూర్చోబెట్టి భోజోడు పెట్టి పంపిస్తాం. దేన్ని బట్టి? అవన్నీ ఎత్తుకుని మోసుకొని ఇంట్లో పెట్టినందుకు కృతజ్ఞతగా. ఇప్పుడు యూదులకు కూడా యేసు ప్రభువారు చేసిన పని ఏంటంటే, పాప అంతకాలం యూదులు వచ్చారు కాబట్టి యూదులు ప్రపంచ దేశాలు విలువ లేని వారిగా, లెక్కలేని వారిగా ఎన్నో బాధలు పడ్డారు కాబట్టి యేసు మొట్టమొదటి అవకాశం ఎవరికి ఇచ్చారు చెప్పండి? అందుకే కొత్త నిబంధనలో కూడా ఆ స్త్రీ వచ్చి, అయ్యా నా కుమార్తె రోగంతో ఉందంటే ఏమన్నాడు ఆయన? నేను నశించిన గొర్రెలు ఇశ్రాయేలుకు వచ్చాయి కానీ అన్ని జనుల కొరకు కాదంటే ఆమె ఏమంటదంటే, కుక్క పిల్లలు కూడా తినాలి కదా ముక్కలు అంటది, అంటే తగ్గించుకుంటది. అంటే అప్పుడు యేసు ఉద్దేశం ఏంటంటే, మొట్టమొదటి ఎవరు చెప్పాలి సువార్త? మొట్టమొదటి సువార్త ఎవరు చెప్పాలి? యూదులకి. కనుక ఇశ్రాయేలుకి అది ఎక్కడ ప్రారంభం అవ్వాలి? ఎక్కడ ప్రారంభం అవ్వాలి? అది వాళ్ళకి ఇచ్చిన ఆధిక్యత. కానీ ఇప్పుడు యూదుల యొక్క ఆధిక్యత ఎప్పుడుతో క్లోజ్ అయిపోయింది? యేసు వారి యొక్క సిలువ తర్వాత ఏమైపోయింది? యూదుల యొక్క ఆధిక్యత అయిపోయింది అనమాట. వాళ్ళకి ప్రత్యేక హోదా ఏమి అప్పుడు దాకా ప్రత్యేక హోదానే యూదులు అంటే. కానీ ప్రపంచంలో యూదులు ప్రత్యేకమైన హోదా అన్నమాట. ప్రత్యేకమైన హోదా అంటే ఏంటి? అందరికి లేని వాళ్ళకు ఉంటాయి కాబట్టి అలా ఇచ్చాడు యేసు వారు. యేసు సిలువ తర్వాత యూదులని, దాసుడని, గ్రీసులని భేదము లేదు. వాళ్ళు ఎవరైనా క్రీస్తులో అందరూ కూడా ఒక్కటే. వారు ఏ ప్రాంతమైనా, ఏ భాష అయినా, ఏ జాతి, ఏ కులమైనా సరే వాళ్ళంతా క్రీస్తులో ఒక్కటి. చూడండి ఆ మాట మనం చదివంటే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము మనం గమనించామంటే 6వ వచనం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం అందరూ చదువుతాం. ఎఫెసీ 3:6 చదవండి. ఎఫెసీ 3:6. ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులు. చూసారా? కనుక యూదులతో ఏమవుతున్నారంటే అన్యజనులు అందరూ ఇప్పుడు సువార్త ద్వారా సమాన వారసులు, ఒక శరీరం అందరు సాటి అవయవములు, వాగ్దానములు పాలివారనై ఉన్నారు అనున్నది. కాబట్టి ఇప్పుడు యేసు యొక్క సిలువ ఏం చేసిందంటే ఆ మాట కూడా చదువుదాం పక్కనే చూడండి. 11 నుంచి చదివిపోవాలి. 11 నుంచి ఎఫెసీ పత్రిక. యేసు ప్రభువు సిలువ వేయబడబో ఎట్లా ఉన్నారంటే ఎఫెసీ 2:11. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్ని జనులై ఉండి శరీరం ముందు చేత చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేనబడిన మీరు ఆ కాలం ముందంటే యేసు ప్రభువు సిలువ వేయబడక ముందు ఎట్లా ఉన్న ఇశ్రాయేలుతో సహపౌరులం కాదు, పరదేశులము, వాగ్దాన నిబంధన పరజనులము, నిరీక్షణ లేని వారము, లోకమందు దేవుడు లేని వారిని క్రీస్తుకు దూరస్తులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు యేసు సిలువ ద్వారా ఆ మునుపు దూరస్తులని మీరు ఇప్పుడు క్రీస్తు చేసిన ఆయన రక్తము ద్వారా ఏమయ్యారంట? సమీపస్తులయ్యారు. తర్వాత ఆయన సమాధానం అండి, మీకును మాకును ఉండిన దేశం అనగా విద్రోహమైన ఆజ్ఞలుగా ధర్మశాస్త్రమును తన శరీరం కొట్టివేటి చేత మద్యపు గోడను పడగొట్టి మన ఉపయోగులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయొచ్చు ఇద్దరిని తన ఒక్క నూతన పురుషుని గాను సృష్టించి తన సిలువ వలన దేశం సంహరించి దాని ద్వారా విరుద్ధను ఏకముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగ చేసిన ఆయన మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. కాబట్టి యూదులకి ప్రత్యేక హోదా రద్దయిపోయింది ఎప్పుడు చెప్పండి? యేసువారి యొక్క సిలువతో. అంటే క్రీస్తు శకం 30 దాకా, క్రీస్తు శకము 30 దాకా, ఆ క్రీస్తు శకం 30లో యేసు సిలువేసిన క్రీస్తు శకం 30లో సిలువేశారు. ఆ 30లో 30 తర్వాతగా యూదులకి ఏం లేదు, ప్రత్యేక సిలువు. ప్రభు సిలువు తర్వాత వాళ్ళు ఏ కులమైన అందరూ కూడా ఒకటే అనే విషయము పౌలు తెలియజేస్తున్నాడు. అదే జరిగింది ఇప్పుడు కనుక యెరూషలేములో. కాబట్టి ఇప్పుడు యెరూషలేములో యూదులు స్వాత ప్రకటిస్తారు వాళ్ళు. మరి మరి యెరూషలేములో దేవాలయం నాశనం అయింది. ఇప్పుడు యెరూషలేం దేవాలయము క్రీస్తు శకము 70లో, ఎంతకాలం చెప్పండి? క్రీస్తు శకం 70లో యెరూషలేం దేవాలయం పూర్తిగా ధ్వంసం అయిపోయింది. టైటస్ అనేవాడు దాన్ని కూలవేశాడు. ఇప్పుడు 30కి 70కి మధ్యలో ఎంతకాలం ఉంది? ఈ 40 సంవత్సరాల యూదుల కృపాకాలం.
కాబట్టి పాత నిబంధనలు ఎన్ని సంవత్సరాలు నడిచారు వాళ్ళు? పాత నిబంధనలు ఎంతకాలం నడిచారు? ఐగుప్తు నుంచి కనానికి. అది ఆ పాత నిబంధనలు. కొత్త నిబంధనల యూదులకి యేసువారు సిలువేసిన తర్వాత వాళ్ళు సువార్త ప్రకటించారు. ఎవరు? అపోస్తలులు ఎంతోమంది ప్రకటించారు. యెరూషలేము మొదలుకొని యూదులని లేదు, ప్రతి ప్రాంతం సువార్త ప్రకటించారు. ఎప్పుడు ప్రకటిస్తున్నారంటే దేవాలయం నాశనం ప్రకటిస్తూనే ఉన్నారు, ఇప్పుడు కూడా ప్రకటిస్తున్నారు. అది విషయం ఏంటంటే యేసువారు క్రీస్తు శకం 70లో జరగబోయేటువంటి సంగతిని చూచి ఆయన ఏడుస్తాడు. ఏంటి ఆ సంగతి అంటే, అయ్యో కనుక భవిష్యత్తులో యెరూషలేము రాయి మీద రాయి లేకుండా నాశనం అవుతుంది అని కానీ మీరు నమ్మడం లేదు. అయ్యో ఈ సంగతులు మీరు తెలుసుకుంటే మీకు ఎంతో మేలు అంటాడు లోకా 19వ అధ్యాయంలో. అది ఎప్పుడు సంగతి యేసువారు చెప్పేది? ఎప్పుడు సంగతి? 70లో. కనుక 30లో ఆయన చనిపోతాడు యేసురావు వారు. 30లో చనిపోబోయే ముందు ఎప్పుడు సంగతి ఆలోచిస్తున్నాడు ఆయన? 70లో. అప్పుడు అంటాడు యోధులు ఉన్న వారి కొండలకు పారిపోతారు, గర్భిణీశలు శ్రమ అంటాడు. కాబట్టి తర్వాత 70లో యెరూషలేము దండ్ల చేత చుట్టబడుతుంది. చూడండి లోకాసు వార్త 21వ అధ్యాయం చదివితే బాగుంటుంది. ఆ రిఫరెన్స్లు కూడా. లోకాసు వార్త 21వ అధ్యాయం 21 వచనాలు. లోకాసు వార్త 21వ అధ్యాయము చూడండి 21 వచనాలు. లోకాసు వార్త 21వ అధ్యాయము 21 వచనాలు చదవండి. యెరూషలేము దండ్ల చేత చుట్టబొట్టయు, మీరు దాన్ని చూచినప్పుడు దాని నాశనము సమీపంగా తెలుసుకొనుడి. అప్పుడు యోదయలో ఉండేవారు కొండలకు పారిపోవలను, దాని మధ్య ఉండేవారు వెలుపలికి పోవను, పల్లెటూని వారు దానిలో ప్రవేశింపకూడదు. కాబట్టి ఇది యెరూషలేము చుట్టూ దండ్లు వచ్చాయి. ఏ దండ్లు? ఎవరి దండ్లు ఇవి చెప్పండి? ఏ దండ్లు అంట? రోమా దండ్లు. చెప్పండి ఏ సైన్యం ఇది? రోమా సైన్యం. కనుక సిలువేసింది ఎవరు? యేసురావు వారిని రోమా వాళ్ళే. కనుక 30లో సిలువేశారు. 66లో ఏం జరిగిందంటే 66లో యూదులు తిరుగుబాటు చేస్తారు. ఎవరి మీద అంటే రోమన్ల మీద. చెప్పండి ఎవరి మీద అంట? రోమీల మీద. రోమీలు పరిపాలిస్తా ఉన్నారు కాబట్టి మనల్ని రోమీలు పరిపాలించకూడదు, మనల్ని మనమే పరిపాలించుకోవాలని చెప్పేసి యూదుల్లో ఒక తెగ ఉంటుంది. యూదుల్లో చాలా తెగలు ఉన్నాయి. ఒకటి శాస్త్రులు నిష్ఠగా ఉండేవాళ్ళు, రెండోది పరిసయ్యులు కనుక నిష్ఠగా ఉండేవాళ్ళు, సద్దూకయ్యులు వాళ్ళు పొందుతాను లేదని నమ్మేవాళ్ళు, జలోతేయులు అని ఒక తెగ ఉండేది. జలోతేయులు అంటే తీవ్రవాదులు అన్నమాట. తీవ్రవాదులు అంటే మన మతమే ఉండాలి అంతే అని చెప్పేసి మతం కోసం వాళ్ళు పోరాడుతూ ఉండేవాడు యూదుల్లో. ఎవరు వాళ్ళు? జలోతీయులు అనేవాళ్ళు. తీవ్రవాదులాగా అనమాట. మతం కోసం ఏమైనా చేస్తారు వాళ్ళు. అలా ఆ జలోతీయులు అనేవాళ్ళు యూదులందరూ ప్రేరేపించి రోమా సైన్యం మీద తిరుగుబాటు పంపిస్తారు 66లో. 66 ప్రారంభం తిరుగుబాటు 67, 68 అట్లా 70కి వచ్చేటప్పటికి టైటస్ అనేవాడు రోమాకి చక్రవర్తి అవుతాడు. ఆ రోమా చక్రవర్తి 70లో ఏం చేస్తాడు? 70వ సంవత్సరంలో యెరూషలేమును పూర్తిగా ధ్వంసం చేస్తాడు. ఇప్పుడు యేసుడు 30వ సంవత్సరంలో ఉండి 70వ సంవత్సరం జరగబోయే సంగతి గురించి అని చెప్తున్నాడు. కానీ భవిష్యత్తులో ఏమవుతుంది? ఇది యెరూషలేము అంత దండల చేత చుట్టబడుతుంది, నాశనం అవుతుంది, మీరు తెలుసుకోవటం లేదు, లోక పనులు అంటాడు. కాబట్టి అని యేసు దాని నుంచి ఏడ్చాడు. అంటే ఇప్పుడు వీళ్ళకి ఎప్పటి నుంచి యెరూషలేము నాశనం అయ్యేంత వరకు ఎంతకాలం సువార్త ప్రకటించారు? వాళ్ళకి 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాల వారికి కృపాకాలం లాంటిది. ఎవరికి? యూదులకి. కాబట్టి వాళ్ళు కొంతమంది నమ్మారు. చెప్పాగా యూదులు 2 రకాల యూదులు అని చెప్పారు. ఒకటే విశ్వాసులైన యూదులు, నమ్మిన వాళ్ళు. నమ్మని వాళ్ళు ఎవరు? అవిధేయులు. కనుక తిరుగుబడి ఇప్పుడు కూడా నమ్మని వాళ్ళు. కాబట్టి ఇప్పుడు నమ్మిన యూదులు కూడా మనం ఉన్నారు. ప్రపంచ దేశంలో నమ్మిన వాళ్ళు కూడా ఉన్నారు యూదులు. కానీ విశ్వాస యూదులు ఉన్నారు, నమ్మని యూదులు కూడా ఉన్నారు. కాబట్టి ఈ యూదులకి ఆ యొక్క ప్రత్యేక హోదా అనేది క్రీస్తు శకము 30లో హోదా రద్దయిపోయింది. 30లో యేసు సిలువ తర్వాత ఇక యూదులకి ప్రత్యేకమైనది ఏమీ కూడా లేదు. యేసు రక్తము చేత అందరూ సమానమే. కాబట్టి వారు ఏ ప్రాంతమైన ఏ దేశమైనా సరే అనే ఆ సత్యాన్ని ఇప్పుడు ఆ పేతురు బోధించబోతున్నాడు. ఇవన్నీ చెప్పాను. ఇప్పుడు పేతురు నిలబడి వాళ్ళంతా కొంతమంది ఏమన్నారు? దేవుని కార్యాలు వివరించాలి ఒక గుంపు అంటే, మరో గుంపు ఏమన్నారు? ఇదే మగువ తెలుసుకున్నామని నిలబడిపోయారు. చదువుకుని తట్టుబడి చదువు వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు నిలబడ్డారు, తెలుసుకొని నిలబడ్డారు. నెక్స్ట్ 3వ గుంపు ఏమన్నారంటే బాగా తాగొచ్చినారు, కొత్త డ్రింక్ వేశారని అపహాస్యము చేశారు. మనం సువార్త పోయినప్పుడు కూడా దేవుని మహిమపరిచేవాళ్ళంటే దేవుని కార్యాలని. రెండవదిగా ఇదే మగును ఏం ప్రకటిస్తున్నారు అని తెలుసుకోలేని వాళ్ళు కూడా ఉంటారు. 3వ వాళ్ళు అపహాస్యం చేసి మీరు చెప్పకూడదనే అభ్యంతరం చేసేవాళ్ళు కూడా
ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళ భాషలతో మాట్లాడుతున్నారు చెప్పే కదా, ప్రపంచంలో ఈ నలుమూలంతో కూడా వచ్చారు. ఈ యెరూషలేములో వాళ్ళు వాక్శక్తితో వాళ్ళ భాషలతో మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు రెండవ భాగం ఏంటి చెప్పండి. రెండవ భాగము, మొదటి భాగము 2వ అధ్యాయము మొదటి భాగము 1 నుంచి 3 వచనాల్లో పరిశుద్ధాత్మ వాగ్దాన నెరవేర్పు. ఇది మనం చూసాం గత వారం. పరిశుద్ధాత్మ వాగ్దాన నెరవేర్పు, ఇది మొదటి భాగం మనం గత వారం చూసాము. ఈరోజు రెండో భాగం వచ్చేసి 2వ అధ్యాయము 4 నుంచి 13 వచనాలు. దీనికి ఈ భాగానికి ఏమని పేరంటే, రెండో భాగము యూదుల మధ్య అపోస్తులు ఇచ్చిన సాక్ష్యము క్రీస్తుని గురించి. యూదుల మధ్య అపోస్తుల సాక్ష్యము క్రీస్తుని గురించి. పరిశుద్ధాత్మతో నిండి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే చెప్పండి, యేసుని గురించి సాక్ష్యము ఇస్తున్నారు అని చెప్పారు కదా. మీరు యెరూషలేములోను యోదయ సమరయ భూదిగంతాలకు ఏం చేయాలి, మీరు నాకు సాక్షులుగా. మొత్తం ఎక్కడ ప్రారంభం అవ్వాలి మీకు? యెరూషలేములోనే. కానీ ఇప్పుడు యెరూషలేములో అందరూ దొరికారు. ఎందుకని చెప్పండి, అందరూ దేనికి వచ్చారు? పండుగ వచ్చారు, ప్రపంచ దేశాలకు. ఈ ప్రశ్న ఏంటంటే, వచ్చిన వాళ్ళు చాలా మంది నమ్మారు. ఉదాహరణగా 2వ అధ్యాయం మనం చూసామనుకో, ఇప్పుడు పేతురు బోధకి ఎంతమంది మారుమోసు పొందారు? 2వ అధ్యాయం జరుగుతుంది. 2వ అధ్యాయంలో పేతురు నిలబడతాడు. ఇంకా అక్కడ దాకా వెళ్ళాం మనము. ఎంతమంది పేతురు బోధ ఎంతమంది మారుమోసు పొందారు? 3000 + 120. ఎంతమంది అయ్యారు? అది సంఘం మల్టిప్లికేషన్ అవుతుంది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి యూదుల్లో 3000 మంది ఒకసారి నమ్మారు యేసు ప్రభువుని. మరి నమ్మిన వాళ్ళంతా వాళ్ళ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేసి ఉంటారు? అక్కడ వాళ్ళు ఏం చేసి ఉంటారు? వాళ్ళు సంఘం పెట్టి ఉంటారు. సత్యం తెలుసుకున్నారు, రుచించారు కదా. అట్లాగే ఇప్పుడు యెరూషలేము ప్రారంభమైన సువార్త కనుక ప్రపంచ దేశాలన్నిటి కూడా విస్తరిస్తూ ఉంది. ఇది ప్రారంభ సంఘం. కాబట్టి ఇప్పుడు మొదటి భాగంలో మొదటి 3 వచనాల్లో పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానం ఏమైపోయింది? నెరవేరి. మొదటి అధ్యాయం చెప్పాడు కదా, పరిశుద్ధాత్మ వస్తారని చెప్పాడు కదా. ఇప్పుడు అదేమైంది? నెరవేరింది. ఇప్పుడు 4 నుంచి 13 వచనాల్లో ఆ పరిశుద్ధాత్మను పొందినటువంటి వారు పరిశుద్ధాత్మ ద్వారా దేవుని కార్యాలు వివరిస్తూ యూదుల మధ్య క్రీస్తుని గురించినటువంటి సాక్ష్యాన్ని వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. మాకు పునరుత్థానం మాకు తెలుసు, మేమే చూసాం ఆయన్ను, మేము ఎరిగాం, ఆయన రుచించామని యూదుల మధ్య వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు. కాబట్టి అందుకే ఆ 4 నుంచి 13 వచనాల్లో ఇది రెండో భాగంగా వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. తర్వాత 3వ భాగం వచ్చేసి 3వ భాగము 2వ అధ్యాయము 14 వచనం నుండి 40 వచనం వరకు, 14-40 వచనం వరకు. ఇప్పుడు ఇదేం జరుగుతుందంటే, పేతురు నిలబడ్డాడు. చూడండి ఏం జరుగుతుంది. 14 వచనం, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 14 వచనం. అపోస్తలుల కార్యములు 2:14 చదవండి. అయితే పేతురు ఆ 11 కూడా నిలిచి బిగ్గరగా వాడుతూ ఇట్లను, యోదయ మనుషులారా, యెరూషలేములో కాపురమైన సమస్త జనులారా, ఇది వినుడి. ఇది మీకు తెలియను గాక, చెవికి నా మాటలు వినుడి. ఇప్పుడు అక్కడ ఆత్మ పొందిన వాళ్ళు అపోస్తులు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది అపోస్తులు ఉన్నారు? 12 మందా 11 మందా? ఎంతమంది? 12 మంది ఉన్నారు. యోధా బదులు ఎవరు ఎన్నుకున్నారని చెప్పాము? మత్తయిని పెట్టుకున్నారు. ఇప్పుడు ఆయన అపోస్తులు 12 మంది ఉన్నారు. మరి 12 మందిలో ఇప్పుడు బోధకు బయలుదేరిన వారు, లేచిన వారు 12 మందిలో పేతురు ఫస్ట్. ఏంటంటే మరి పేతురికి ఎందుకు ఇవ్వాలి? పేతురు ఎందుకు చెప్పాలి మొట్టమొదటి సువార్త అంటే? పేతురికి ఏమన్నా ప్రత్యేకత ఉందా అంటే? మిగతా అపోస్తులకు లేనిది పేతురికి ఏమన్నా ఉందా స్పెషల్? పేతురు ఏం చెప్పాలి? 10 మంది ఉన్నారు అనుకోండి. ఇప్పుడు మీరు సువార్త చెప్పమంటే మనం కొట్లాడే, నేను ముందు చెప్పాలంటాం, పోటీలు పడుతూ ఉంటాం. కనుక మరి వాళ్ళు కూడా 12 మంది ఉన్నారు కదా. 12 మందికి పరిశుద్ధాత్మ సమానమా లేదా పేతురు కానీ ఎక్కువ వచ్చిందా? అందరు సామాన్యం. మరి పేతురు ఎందుకు చెప్పాలి సువార్త? అందరిలో 11 గంట లేచి అంటే పేతురు ఎందుకు చెప్పాలంటే, పేతురికి యేసు చెప్పాడు మత్తయి 16వ అధ్యాయంలో, పరలోక రాజ్యం తాళపు చెవులు నేను నీకు ఎవరికి ఇచ్చాడు? మత్తయి 16 పేతురికి ఇచ్చాడు. అది మొట్టమొదట వాగ్దానం చేసిన పేతురికి. మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి 16 చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము మనం గమనించండి 19వ వచనం.
మత్తయి 16:19. మత్తయి 16:19. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను నీ భూలోకమందు దేన్ని బంధించుతూ అది పరలోకమందు బంధింపబడును. చాలు. కానీ గమనించామంటే పరలోక రాజ్యం తాళపు చెవులు ఎవరికి ఇచ్చాడంట? 12 మంది ఎవరికి వచ్చినాయి తాళపు చెవులు? పేతురు ప్లీజ్ అయ్యా కొంచెం మా కూడా పరలోకం మాత్రం తలుపు తీయంటే ఏం చేస్తాడు? పేతురు తలుపు తీసేస్తాడు, పరలోకి వెళ్ళిపోవచ్చు ఈజీ. కానీ మరి మరణం యొక్కయు పాతాళ లోకం యొక్క తాళపు చెవులు డాష్ ఎక్కడున్నారు? రిఫరెన్స్ ఎవరి చేతిలో ఉన్నాయి? ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుని చేతిలో ఉన్నాయి. పాతాళ లోకానికి వెళ్ళే తాళపు చెవులు ఎవరి చేతిలో ఉన్నాయంట? ఇప్పుడు 2 తాళపు చెవులు అండి. ఒకటేమో పరలోకానికి వెళ్ళాలంటే తాళపు చెవులు చేతిలో ఉన్నాయి, పేతుల చేతిలో ఉన్నాయి. మరి నరకానికి పాదాలు పంపించాలంటే ఆ తాళపు చెవుల చేతిలో ఉన్నాయి. ప్రకటన 1వ అధ్యాయం చూడండి. ప్రకటన 1వ అధ్యాయము. పాతాళానికి నరకానికి పంపించాలంటే ప్రకటన 1వ అధ్యాయము మనం గమనించామంటే 18వ వచనం. ప్రకటన 1వ అధ్యాయం 18వ వచనం. ప్రకటన 1:18 చదవండి. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించేవాడను, మృతునైతుగా ఇదిగో యుగయుగములు సజీవునై ఉన్నాను, మరియు మరణం యొక్కయు పాతాళ లోకం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ఇప్పుడు అందరూ చెప్పండి, నరకానికి పాతానికి వెళ్ళే తాళపు చెవులు దగ్గర ఉన్నాయి, దేవుని దగ్గర యేసు దగ్గర ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? ఒకవేళ ఆ తాళపు చెవులు పేతురికి ఇస్తే ఏం చేస్తాడు? పేతురు మళ్ళంటాడే కదా, ఎవడి మీద కోపంలో వాడు లోపల వేసేస్తాడు. ఏ లోపల? నరకానికి. అందుకే నీకు అది వద్దులే బాబు, పరలోకానికి పంపించు. ఎవరు నరకానికి పంపించాలని నాకు తెలుసు. ఎందుకంటే దేవుడు అలాంటి వాడు, ప్రేమమయుడు కదా. ఎవరికైనా నరకానికి ఏమి దేవునికి ఇష్టం ఉంటుందా? ఒక్క నశించుడు దేవునికి ఏమి లేదంట ఇష్టం. అది పేతురికి ఇస్తే వీడు నా మీద కోపం, వెళ్ళి నరకానికి తీసేసేస్తాడు లోపల. అందుకే అది ఇవ్వాల. కాబట్టి పరలోకానికి పంపించే పర్వాలేదులే, పరలోకానికి పంపించు, కానీ నరకానికి మాత్రము ఎవరికి ఇవ్వను. నరకానికి వెళ్ళి పంపించి ఎవరు? నేను డిసైడ్ చేస్తా, యేసువారు. కనుక పరలోకానికి వెళ్ళి తాళపు చెవులను పేతురు చేతిలో పెట్టాడు. ఆ వాగ్దానం ఉంది కాబట్టి ఇప్పుడు మొట్టమొదటి ఎవరు చెప్పాలి? పేతురే. కానీ ఇప్పుడు పేతురు తాళపు చెవి తెరిచాడు. ఎక్కడ? 2వ అధ్యాయంలో. ఎంతమంది వచ్చారు? ఎంతమంది వేశాడు పరలోకంలో? ఎంతమంది వేశాడు? 3000 మంది వేశాడు. చూసారా? అంటే ఇచ్చిన వాగ్దానం ఏమవుతుంది? పేతురికి నెరవేరుతుంది. కానీ అందుకే ఎందుకంటే పేతురు పెద్ద అందరిలో ప్రత్యేకమైన గొప్ప ఏం కాదు. అపోస్తులు అందరూ సమానం మీద గుర్తుపెట్టుకోవాలి. అపోస్తులు అందరూ కూడా సమానం. కారణం ఏంటి? అందరి మధ్య ఏముంది? అందరి లోపల ఏముంది? పరిశుద్ధాత్మ. పేతురు చేసిన మిగతా వాళ్ళు కూడా చేయగలరు, పేతురు వేసిన మిగతా వాళ్ళు కూడా చేయగలరు. కారణం ఆయన మరి పేతురు ఎందుకు ఇచ్చాడంటే యేసు వాగ్దానం చేశాడు కాబట్టి. ఆ తాళపు చెవులు పేతురు చేతులు ఉన్నాయి కాబట్టి పేతురు నిలబడ్డాడు. మొట్టమొదటి ప్రసంగం చేయాలి, 3000 మంది సంఘంలో చేర్చబడాలి. కానీ నరకానికి పాదాలకు వెళ్ళి తాళపు చెవులు మాత్రం దేవుడు ఎవరికి మనుషులకి ఇవ్వలేదు. అది దేవుడి దగ్గరే పెట్టుకున్నాడు. ఎందుకంటే ఆయన ప్రేమమయుడు, దయామయుడు, కనుగరించేవాడు. ఇంకా క్షమాపణ పొందితే ఇంకా చేర్చుకోవాలని ఆశపడుతున్నాడు కాబట్టి అంత ఈజీగా నరకానికి పంపించాడు. ఎందుకంటే అసలు నరకం చేసిన మన కోసం కాదు, ఎవరి కోసం? అది అపవాదికిని వాని దూతలు చేశాడు కాబట్టి. అందుకే ఆయన ప్రేమమయుడు కాబట్టి ఆయన ఆ తాళపు చెవులేమో నరకాన్ని ఆయన దగ్గర పెట్టుకున్నాడు, పరలోకపు తాళపు చెవులేమో పేతురికి ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు పేతురు మొదలు పెట్టాడు, యోధ మనుషులారా, యెరూషలేము కాపురస్తులారా, వచ్చిన ప్రజలారా, మీరు వినండి, వీరు మద్యముతో లేరు, తాగి లేరు. మరి ఎట్లా ఉన్నారు? ఏం జరిగింది? వచ్చే వారం దీన్ని మనం కంటిన్యూ చేస్తాం. కాబట్టి ఇప్పుడు 2వ అధ్యాయంలో 2 భాగాలు మనం చూసాం. మొదటి భాగం ఏం చెప్పండి? పరిశుద్ధాత్మ ఇచ్చిన వాగ్దాన నెరవేర్పు. 2వ భాగం ఏంటి? యూదుల మధ్య యెరూషలేములో అపోస్తలులు ఇచ్చినటువంటి సాక్ష్యము. కాబట్టి యేసు గురించి ప్రకటన చేస్తున్నారు. కాబట్టి కొంతమంది అనేమన్నారు? దేవుని కార్యాలు అన్నారు. కొంతమంది ఏమో ఇదే మగును అన్నారు. మరి కొంతమంది ఏమో అపహాస్యము చేశారు. కాబట్టి ఆ రీతిగా అన్యుల మధ్యలో సంఘము ప్రారంభం అవుతుంది. 50వ దినమున కొత్త ఫలాలు ఏమవుతాయి చెప్పండి? కొత్త ఫలాలు అది ఆత్మఫలం. ఆత్మ దిగింది కదా, ఆత్మ ఫలాలు చేర్చబడుతున్నాయి. పాత నిబంధనలో భౌతికమైన పంట వచ్చింది, పదం ఫలము, కొత్త ఫలము. కొత్త నిబంధనలో ఆత్మ ఫలము, ఆ ఆత్మ ఫలాలు మనం చూస్తాం. అంటే రాయక ఆత్మలో వచ్చేది మనం చూస్తాం. కాబట్టి ఇది 2వ అధ్యాయంలో పేతురు ఏం ప్రసంగం చేశాడు, ఏం జరిగిందో వచ్చేవారు మనం ప్రార్థన చేస్తాం. ఇప్పుడు మనకి 4 నుంచి 13 వచనాలు కంప్లీట్ చేశాం. అపోస్తలుల 2వ అధ్యాయం 4 నుంచి 13 వచనాల వరకు అయింది. నెక్స్ట్ దాని కంటిన్యూషన్ వచ్చేవారు. ప్రార్థన. మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ దేవ, మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం.
నీ ప్రియమైన కుమారుడు మా ప్రభును మా రక్షకుడైన యేసు ప్రభారి శ్రేష్టమైన నాంపడే స్తోత్రాలు. ఇది నా తండ్రి అప్పటి 2వ అధ్యాయం తండ్రి, మరి మొదటి 13 వచనాలు 2 భాగాలుగా. మొదటిది గత వారం కూడా చూసాం కొంత. తండ్రి వాళ్ళు పరిశుద్ధాత్మ యొక్క వాగ్దాన్ని నెరవేర్పు వారు అనుభవించారు. పరిశుద్ధాత్మను బలమైన గాలితో దిగి అగ్నిజ్వాల వంటి 4లతో విభాగింపబడి వారి మధ్య వచ్చుడు ద్వారా యూదుల మధ్య అపోస్తలులు 12 మంది కూడా లేచి సాక్ష్యం ఇచ్చారు. వాళ్ళు ప్రధానంగా పేతురు ఉన్నాడు, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. అయితే పేతురు మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రభా మరి అద్భుతమైనటువంటి సాక్ష్యం వాళ్ళు ఇచ్చారు. ప్రపంచ నలుమూల నుంచి వచ్చారు, అందరూ కూడా ఈ సువార్త విన్నారు. కాబట్టి అనేక మంది, కొంతమంది దేవుని కార్యాలని మహింపరిచారని చెప్పుకున్నారు, కొంతమంది ఇదేంటో తెలుసుకోవాలని వచ్చి నమ్మారు, కొంతమంది అపహాస్యం కూడా చేశారు. ఈ దినాల్లో కూడా ఈ 3 రకాల గుంపులు మేము చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఎవరు నశించేది మీకు ఇష్టం లేదు తండ్రి. అందుకే పరలోక రాజ్యానికి వెళ్ళి తాళపు చెవులు పేతురు చేతిలో పెట్టావు, ఈరోజు మా చేతిలో కూడా పెట్టారు. కనుక అనేకులు సువార్త ప్రకటించమన్నారు. అనేకులు మేము ప్రకటించాలి, అనేకులు పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. ఒక్కరు నశించేది మీ చిత్తం కాదు. అందుకే మీరు ఆలస్యం చేస్తున్నారు. కాబట్టి ఈ సత్యాలు మేము గ్రహించి మేము కూడా అనేకుల మధ్య మరి సాక్ష్యం ఇచ్చేవారిగా మమ్మల్ని సిద్ధపరచండి, బలపరచండి, ధైర్యపరచండి. మీరు కూడా మాకు వాక్శక్తి మీ యొక్క ఆత్మ ద్వారా దయచేసి మీరే మహిమ పొందమని, వాక్యాన్ని దీవించమని, భవిష్యత్ సేవకై సిద్ధపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మకు అన్యోన్య సహవాసము చేర్చిన మనకును తను ప్రేమించు వారికి సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.